ఎస్ కొత్తగా వచ్చారా? డైరెక్ట్గా ఆన్లైన్లో విన్నారా? నేను వచ్చారా? ఏం డిస్కస్ చేస్తాం? ఇదే కదా, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఎన్ని పాయింట్స్ డిస్కస్ చేసాం? ఐ థింక్ 2, రైట్? 2 పాయింట్స్. బిజినెస్ డిసిషన్స్, మోనోపోలిస్ట్లో ఏం నేర్చుకున్నాం? డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ చేయాలా, డిక్రీజ్ చేయాలా? డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రైస్ ఏం చేయాలి? డిక్రీజ్ చేయాలి. డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే తక్కువగా సేల్ అయితే తక్కువ అవుతాయి. సేల్ తక్కువ అమౌంట్తో మనం ఏం చేయాలి? ఉన్న అమౌంట్ మొత్తం రికవర్ చేయడానికి ట్రై చేయాలి. అదే డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎలాగో డిమాండ్ ఎక్కువ కాబట్టి ప్రైస్ డిక్రీజ్ చేస్తే ఇంకా ఎక్కువ మంది కొంటారు. కేటగిరీస్ చూసాం, 3 కేటగిరీస్ ఎవరు? 80, 100, 120, 150. కరెక్టా? ఒకసారి ఆ పాయింట్ ఇంకోసారి డిస్కస్ చేద్దాం. మీ ప్రోడక్ట్కి డిమాండ్ బాగుంది అనుకుందాం. యాజ్ ఆఫ్ నో ప్రైస్ 100 రూపీస్ పెట్టారు. ఓకే, మీ ప్రోడక్ట్కి డిమాండ్ బాగుంది. చాలామంది ఎలా థింక్ చేస్తారు? డిమాండ్ బాగుంది కాబట్టి ప్రైస్ని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటారు. ఎంతకి? 150కి. ఇప్పుడు 150కి కనుక ఇంక్రీజ్ చేస్తే మీతో ఓన్లీ ఏ కేటగిరీ పీపుల్ వస్తారు? 150 క్యాపబిలిటీ ఉన్న పీపుల్ మాత్రమే మీ దగ్గరికి వస్తారు. 100 వాళ్ళు వస్తారా? రారు. అంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ని లూజ్ అవుతున్నారు, కొత్త కస్టమర్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ కొత్త కస్టమర్స్ ఎక్కువ ఉంటారా, తక్కువ ఉంటారా? తక్కువ ఉంటారు. కంపేర్ టు 100, 150 క్యాపబిలిటీ ఉన్న కస్టమర్స్ తక్కువ ఉంటారు. ఇది నార్మల్గా మనం చేసే మిస్టేక్. అదే నీ డిమాండ్ బాగుంది కాబట్టి ఇదే ప్రైస్ని 80 చేసావు అనుకోండి, ఏ కేటగిరీ వాళ్ళు వస్తారు? 80 కేటగిరీ వస్తారు, 100 రూపీస్ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు వస్తారు, 150 రూపీస్ పెట్టే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు కూడా వస్తారు. అంటే ఆటోమేటిక్గా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ రిటైన్ అవుతారు, వీళ్ళిద్దరు న్యూ కస్టమర్స్ వస్తారు. అంటే 3 కేటగిరీస్ కూడా వస్తారు. ఇది మోనోపోలిస్ట్ కాంపిటీషన్ నేర్చుకుంటాం. ఫస్ట్ డిసిషన్ మేకింగ్ మీరే చెప్పాలి. ఎలాస్టిక్ ఉంటే ఏం చేద్దాం? అంటే గ్రేటర్ దాన్ 1 ఉంటే ఏం చేద్దాం? గ్రేటర్ దాన్ 1 అంటే మీరు ఎలా థింక్ చేయాలి చూడండి. గ్రేటర్ దాన్ 1 అంటే ఏది ఎక్కువ ఉండాలి? పర్సెంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ డివైడ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. సో డిమాండ్లో ఎక్కువ చేంజ్ వస్తుంది కాబట్టి మీరు రికవర్ చేయాల్సిన అమౌంట్ అంతా కూడా దేని నుంచి రికవర్ చేయాలి? ఏదైతే ఎక్కువ చేంజ్ అవుతుందో దాని నుంచే రికవర్ చేయాలి. సో డిమాండ్ నుంచే రికవర్ చేయాలి కాబట్టి ప్రైస్ని ఏం చేయాలి? డిమాండ్ని ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు డిమాండ్ నుంచే రికవర్ చేయాలి మీన్స్ డిమాండ్ని ఇంక్రీజ్ చేయాలి. మరి డిమాండ్ ఇంక్రీజ్ అవ్వాలంటే ప్రైస్ని ఏం చేయాలి? ఎక్కువ డిక్రీజ్ చేయాలా, కొద్దిగా డిక్రీజ్ చేసినా చాలా? కొద్దిగా డిక్రీజ్ చేసినా చాలు. ఎందుకంటే డిమాండ్లో వచ్చే చేంజ్ కన్నా ప్రైస్లో వచ్చే చేంజ్ తక్కువ కదా. ఇక్కడ గ్రేటర్ దాన్ 1 వచ్చింది అంటే ప్రైస్లో తక్కువ చేంజ్ వస్తున్నట్టు, డిమాండ్లో ఎక్కువ చేంజ్ వస్తున్నట్టు. అంటే నువ్వు ప్రైస్ కొద్దిగా తగ్గించినా సరే, లెస్ పోర్షన్లో డిక్రీజ్ చేసినా సరే డిమాండ్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా రెవెన్యూ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎలాస్టిక్ నేచర్లో ఉన్నప్పుడు. ఇన్ఎలాస్టిక్ నేచర్లో ఉంటే పర్సెంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ డివైడ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. ఎక్కువ చేంజ్ దేంట్లో వస్తుంది? ప్రైస్లో వస్తుంది. కాబట్టి మనం రెవెన్యూ మొత్తం దేని నుంచి రికవర్ చేయాలి? ప్రైస్ నుంచే రికవర్ చేయాలి. అలాంటప్పుడు ప్రైస్ని ఏం చేయాలి? ఇంక్రీజ్ చేయాలి. మీరు ఎక్కువ ఇంక్రీజ్ చేసినా డిమాండ్ ఏమవుతుంది? కొద్దిగా డిక్రీజ్ అవుతుంది. గుర్తున్నాయి కదా కాన్సెప్ట్స్ అన్నీ? ఫస్ట్ 2 కాన్సెప్ట్స్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో థర్డ్ ఫ్యాక్టర్, డిటర్మినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రైస్. ది కాన్సెప్ట్ ఆఫ్ elasticity of demand also helps in determining the price of the various factors of production. Having an elastic demand gets higher price and factors having elastic demand gets lower price. Yes, నార్మల్గా ఎలాస్టిక్ నేచర్ ఉంటే ప్రైస్ ఏం చేయాలి? ప్రైస్ ఎలాస్టిక్ నేచర్ ఉంటే మీరే చెప్పండి. సేమ్ కాన్సెప్ట్, బిజినెస్ డిసిషన్ కాన్సెప్టే.
ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎలాస్టిక్ ఉంటే ఏం చేస్తున్నాం, ప్రైజ్ని ప్రైజ్ ఎలాస్టిక్లో గ్రేటర్ దెన్ 1 ఉంటే ప్రైజ్ని ఏం చేస్తున్నాం, డిక్రీజ్ చేస్తున్నాం. అదే కదా నేర్చుకున్నది, కన్ఫ్యూజ్ అవద్దండి. గ్రేటర్ దెన్ 1 ఉంటే ప్రైజ్ని డిక్రీజ్ చేస్తాం, లెస్ దాన్ 1 ఉంటే ప్రైజ్ని ఇంక్రీజ్ చేస్తాం. రెవెన్యూ ఇంక్రీజ్ అవ్వాలండి. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు చూడండి, ఇక్కడ చూడండి, ఫ్యాక్టర్స్ హ్యావింగ్ ఇన్ ఎలాస్టిక్ డిమాండ్ గెట్స్ హైయర్ ప్రైస్. ఇన్ ఎలాస్టిక్ ఉంటే ఏ ప్రైస్ పెట్టాలి, ఇన్ ఎలాస్టిక్ నథింగ్ బట్ లెస్ దాన్ 1, ఏ ప్రైస్ పెట్టాలి, హై ప్రైస్. సేమ్ పాయింట్ ఇక్కడ చెప్తుంది ఇంకొకసారి. ఇన్ ఎలాస్టిక్ డిమాండ్, ఫ్యాక్టర్స్ హ్యావింగ్ ఇన్ ఎలాస్టిక్ డిమాండ్ మే గెట్స్ హైయర్ ప్రైస్ అండ్ ఫ్యాక్టర్స్ హ్యావింగ్ ఎలాస్టిక్ డిమాండ్ గెట్స్ లోయర్ ప్రైస్. ఎలాస్టిక్ అంటే ఏంటి, గ్రేటర్ దాన్ 1. గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు ఏ ప్రైస్ పెడుతున్నాం, లోయర్ ప్రైస్. ఫస్ట్ సేమ్ కాన్సెప్టే, కాకపోతే ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ యూస్ చేశాడు. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఆ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి ఇప్పుడు నేర్చుకుందాం. యాజ్ ఆఫ్ నో రెండు కూడా, ఫస్ట్ పాయింట్ థర్డ్ పాయింట్ రెండు కూడా సేమ్ పాయింట్సే. డిటర్మినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రైస్, బిజినెస్ డిసిషన్స్, రెండిట్లో మనం చేసేది ఒక్కటే. గ్రేటర్ దాన్ 1 ఉంటే ప్రైజ్ని రెడ్యూస్ చేస్తాం, లెస్ దాన్ 1 ఉంటే ప్రైజ్ని ఇంక్రీజ్ చేస్తాం. ఈ పాయింట్ క్లియర్ కదా. ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటో నేర్చుకోవాలి. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ నేర్చుకోవాలి అంటే మనకు ప్రొడక్షన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, థియరీ ఆఫ్ ప్రొడక్షన్. మనం నేర్చుకుంటున్నది థియరీ ఆఫ్ డిమాండ్. మీకు న్యూ మెటీరియల్ వచ్చింది కదా, అందులో చూసుకుంటే థియరీ ఆఫ్ ప్రొడక్షన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ థియరీ ఆఫ్ ప్రొడక్షన్ కాన్సెప్ట్ ఒకసారి ఓపెన్ చేయండి, చెప్తాను. థియరీ ఆఫ్ ప్రొడక్షన్ కాన్సెప్ట్ ఓపెన్ చేయండి. మెటీరియల్ ఇవ్వలేదు ఇంకా, ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత తీసుకోండి, ఓకేనా. కింద రెడీగా ఉంటాయి, వెళ్ళి తెచ్చేసేయండి. ఏమవుతుంది, కింద ఆఫీస్ రూమ్లో మేడం ఉంటారు, ఒకసారి అడగండి, ఇచ్చేస్తారు. అట్లీస్ట్ ఎకనామిక్స్, యాజ్ ఆఫ్ నో అట్లీస్ట్ ఎకనామిక్స్. థియరీ ఆఫ్ ప్రొడక్షన్ ఓపెన్ చేయండి ఒకసారి. కాన్సెప్ట్ చేశారా? అందులో మీరు పేజెస్ కాస్త టర్న్ చేస్తే 4 ఇమేజెస్ కనిపిస్తాయి చూడండి. ల్యాండ్ ఇమేజ్ కనిపించాయా? లేబర్కి ఏముంది ఇమేజ్, ఫర్నిచర్. సెకండ్ వన్ క్యాపిటల్, ఏముంది ఇమేజ్, అది కాకుండా ల్యాండ్ ఉంటుంది చూడు ఒకసారి. ల్యాండ్ ఉందా? థర్డ్ వన్. ఫోర్త్ వన్ ఎంటర్ప్రీనియర్, థింగ్ బట్ ఒక హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ వన్ ఏంటి, లేబర్. సెకండ్ వన్ క్యాపిటల్. థర్డ్ వన్ ల్యాండ్. ఫోర్త్ వన్ ఎంటర్ప్రీనియర్. ఈ 4 ఫ్యాక్టర్స్ని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. ఈ 4 పాయింట్స్ని మీరు చూస్తున్న 4 పాయింట్స్ని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. ఇక్కడ మీరు వర్డ్ యూజ్ చేస్తే, ఇక్కడ చూస్తే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనే వర్డ్ యూజ్ చేశారు. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఈ 4 పాయింట్స్, లేబర్, క్యాపిటల్, ల్యాండ్, ఎంటర్ప్రీనియర్. ఎంటర్ప్రీనియర్ అంటే మేనేజర్, కంపెనీ ఓనర్, సింపుల్గా చెప్పాలంటే బిజినెస్ని రన్ చేసే ఓనర్. ప్రొడక్షన్ ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఖచ్చితంగా 4 ఐటమ్స్ ఉండాలి. ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలంటే లేబర్ ఉండాలా, సెకండ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, థర్డ్ ల్యాండ్ ఉండాలి, ఫోర్త్ ఫస్ట్ వాటన్నింటినీ మేనేజ్ చేసే ఒక పర్సన్ ఉండాలి. ఈ 4 వీటిని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. వాటి గురించి డీటెయిల్డ్ కాన్సెప్ట్ థియరీ ఆఫ్ ప్రొడక్షన్లో నేర్చుకుంటాం. బట్ యాజ్ ఆఫ్ నా వర్డ్ వచ్చింది కాబట్టి ఆ వర్డ్లో ఏమి ఇంక్లూడ్ అవుతుంది అనేది మీకు చూపిస్తున్నాను, ఓకేనా. ఇది క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? కాన్సెప్ట్ అయితే సేమే. బిజినెస్ డిసిషన్లో మనం ఏమైతే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో సేమ్ కాన్సెప్ట్ థర్డ్ పాయింట్ కూడా అదే. గ్రేటర్ దెన్ 1 ఉంటే ప్రైజ్ని ఇంక్రీజ్ చేస్తాం, లెస్ దాన్ 1 ఉంటే ప్రైజ్ని డిక్రీజ్ చేస్తాం. సేమ్ కాన్సెప్ట్, ఓకేనా. దిస్ వన్ గ్రేటర్ దాన్ 1 ఉంటే ప్రైజ్ని ఇంక్రీజ్ చేస్తాం, లెస్ దాన్ 1 ఉంటే ప్రైజ్ని డిక్రీజ్ చేస్తాం, ఇక్కడ ఇంక్రీజ్ చేస్తాం. %100 అని కాదు. లెట్స్ సే ఇక్కడ ప్రైజ్ని మీరు గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు ప్రైజ్ ఒకవేళ మీరు 30% రెడ్యూస్ చేస్తారనుకోండి, డిమాండ్ అన్నది 40-50% ఇంక్రీజ్ అవుతుంది.
100 అవుతుందని గ్యారంటీ లేదు, కానీ ఖచ్చితంగా ఈ పర్సెంటేజ్ కన్నా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, మీరు ప్రైస్ 50% ఇంక్రీజ్ చేశారనుకోండి, డిమాండ్ మేబీ 10% 20% తగ్గుతుంది. కానీ మీకు రెవెన్యూ ప్రైస్ ఇంక్రీజ్ చేయడం వల్ల రెవెన్యూ అంతా అక్కడ జనరేట్ అవుతుంది కదా. మీకు ప్రైస్ ఇంక్రీజ్ చేయడం వల్ల రెవెన్యూ అంతా అక్కడ మీకు జనరేట్ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, 100 రూపీస్ ఉన్నప్పుడు నువ్వు 2 యూనిట్స్ కొంటున్నావు, ఇప్పుడు 4 యూనిట్స్ కొంటున్నావు అనుకుందాం. ఇప్పుడు నేను దీన్ని 200 చేశాను, ప్రైస్ ఇంక్రీజ్ అయింది కదా అని చెప్పేసి నువ్వు 3 యూనిట్సే కొంటున్నావు. ఇంతకుముందు 4 కొనేవాడు, ఇప్పుడు 3 కొంటున్నావు. నార్మల్గా ఇక్కడ నాకు రెవెన్యూ ఎంత వచ్చింది, 400. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, డిమాండ్ తగ్గింది, ప్రైస్ ఇంక్రీజ్ అయింది, దానివల్ల నాకు రెవెన్యూ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అది దాని బ్యాక్ ఎండ్లో ఉన్న కాన్సెప్ట్. ఓకేనా, ఎందుకు ఇంక్రీజ్ చేయాలి, ఎందుకు డిక్రీజ్ చేయాలి అంటే దిస్ ఈజ్ ద రీజన్. ఓకేనా. సేమ్ అలాగే గ్రేటర్ దెన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ప్రైస్ని గ్రేటర్ దెన్ 1 ఉన్నప్పుడు సేమ్ కాన్సెప్ట్, డిక్రీజ్ చేయాలి. కరెక్టా. దానివల్ల ఏమవుతుందో చూడండి. లెట్స్ సే 100 రూపీస్ ఉన్నప్పుడు 4 యూనిట్స్ కొంటున్నాం. ఇప్పుడు నేను 100 నుంచి లెట్స్ సే 80 చేశాను అనుకోండి, ప్రైస్ తగ్గిందని చెప్పేసి నువ్వు ఇంకో 2 యూనిట్స్ ఎక్కువ కొంటున్నావు, మేబీ 6 అనుకుందాం. ఇక్కడ ఎంత వస్తుంది, 400. ఇక్కడ ఎంత వస్తుంది అంటే ప్రైస్ డిక్రీజ్ చేసావు. ప్రైస్ డిక్రీజ్ చేయడం వల్ల డిమాండ్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. దానివల్ల నా రెవెన్యూ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. సేమ్ కాన్సెప్ట్, ఇది లెస్ దాన్ 1, ఇది గ్రేటర్ దాన్ 1. ప్రైస్ డిక్రీజ్ చేయడం వల్ల డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగిందంటే ఆటోమేటిక్గా ఏం పెరుగుతుంది, రెవెన్యూ పెరుగుతుంది. ఇక్కడ డిమాండ్ డిక్రీజ్ అయినా సరే రెవెన్యూ పెరుగుతుంది. ఎందుకు, ప్రైస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి. అంటే ఏదర్ డిమాండ్ అయినా ఇంక్రీజ్ అవ్వాలి, ప్రైస్ అయినా ఇంక్రీజ్ అవ్వాలి, అప్పుడు మన రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. థర్డ్ వన్ క్లియర్. రోడ్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఫస్ట్ ట్రేడ్ అంటే ఏంటి, ట్రేడ్ సింపుల్ చెప్పాలంటే బిజినెస్. ట్రేడ్ మీన్స్ బిజినెస్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఏ ప్రోడక్ట్స్. మార్కెట్ అని కూడా అంటాం కదా. ట్రేడ్ మీన్స్ బిజినెస్. ఇఫ్ ద డిమాండ్ ఫర్ ద ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఏ కంట్రీ ఈజ్ ఇన్ఎలాస్టిక్. కంట్రీ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. మీ కంట్రీ ఎక్స్పోర్ట్స్ గురించి వచ్చే కాన్సెప్ట్స్ ఫర్దర్గా ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి, ఇంపోర్ట్స్ అంటే ఏంటి. నార్మల్గా చెప్పండి, ఎక్స్పోర్ట్స్ అంటే ఏది, ఇక్కడి నుంచి మన కంట్రీ నుంచి అదర్ కంట్రీస్కి గూడ్స్ వెళ్తాయి, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పోర్ట్. ఇంపోర్ట్ అంటే మరి ఒక కంట్రీకి జనరల్ క్వశ్చన్, జనరల్ కామన్ సెన్స్ క్వశ్చన్, ఒక కంట్రీకి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలా, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండాలా? వై? ఒక కంట్రీకి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలా, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండాలా? ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? ఎలా ఎక్స్పోర్ట్స్ ఎలా డెవలప్ అవుతుంది? జస్ట్ మీరు ట్రై చేయండి, అది రైట్ రాంగ్ అనవసరం మనకి, మీరు ట్రై చేయండి. చెప్పండి, మీరు చెప్పండి. ఎక్స్పోర్ట్స్ ఉంటే బెటరా, ఇంపోర్ట్స్ ఉంటే బెటర్ ఒక కంట్రీకి? ఎందుకు? సింపుల్, నువ్వు ఒక బిజినెస్ మ్యాన్, నీకు సేల్స్ ఎక్కువ జరిగితే బెటరా, ఎక్కువ పర్చేజెస్ చేస్తే బెటరా? ఎందుకు? పర్చేస్ చేస్తే నీకు ఎక్స్పెన్స్ ఇంకర్ అవుతావు. నువ్వు పర్చేస్ చేస్తే ఎక్స్పెన్స్ ఇంకర్ అవుతావు, సేల్స్ చేస్తే రెవెన్యూ వస్తుంది. మరి ఎక్స్పెన్స్ ఎక్కువ ఇంకర్ అవుతావు, రెవెన్యూ ఎక్కువ తెచ్చుకుంటావు. సేమ్ ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్. ఎక్స్పోర్ట్స్ మీన్స్ సేల్సే కదా, ఇంపోర్ట్స్ మీన్స్ పర్చేజెసే కదా. మరి అప్పుడు ఏది ఉంటే బెటరు? ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే బెటర్. ఇన్కమ్ ఎక్కువ రావాలని చూస్తాం అంతేగాని ఎక్స్పెన్స్ ఎక్కువ ఉండాలని చూడడం కదా ఎప్పుడు. కరెక్టే కదా. అది వన్ ఆఫ్ ది రీజన్ అంతే, బట్ చాలా రీజన్స్ ఉంటాయి ఎక్స్పోర్ట్స్కి, ఇంపోర్ట్స్. డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, వాటిని అన్నిటిని ఫాలో అవ్వాలి. వెళ్తాయి కాకపోతే ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉండాలా, ఇంపోర్ట్ ఎక్కువ ఉండాలనే క్వశ్చనే సమ్ టైమ్స్ రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే మన ఇండియాలో దొరికే ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి, ఇది వేరే కంట్రీస్లో దొరకవు, ఎక్కువగా దొరకవు. లెట్సే రైస్ అవ్వచ్చు, వెజిటేబుల్ రిలేటెడ్ అవ్వచ్చు, మన ఇండియాలో ఎక్కువ ఇది చేస్తారు కాబట్టి వాటికి పాసిబిలిటీ ఉంటుంది. అదే అదర్ కంట్రీస్ నుంచి ఇప్పుడు లెట్సే పెట్రోల్, ఇండియాలో పెట్రోల్ దొరుకుతుందా? ఎక్కడ? బంక్స్లోనా? బంక్స్లో
గాయస్ నేను చెప్పేది ఎక్స్పోర్టేషన్, నథింగ్ బట్ ఎక్స్ట్రాక్ట్ చేయడం. బంక్స్లో ఎక్కడైనా దొరుకుతుంది పెట్రోల్, బట్ ఇండియా ఎందుకు ఇంపోర్ట్ చేస్తుంది వాటిని? అది ఎందుకు ఇండియా నుంచి ఎందుకు ఎక్స్పోర్ట్ అవ్వవు పెట్రోల్? ఇండియాలో లేదు అంటే మనకు లేని ప్రోడక్ట్ మనం డెఫినెట్గా ఏం చేయాలి? ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే, బై చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. లేదు నేను ఎక్స్పోర్ట్సే ఎక్కువ ఉంటాను, నేను ఇక్కడి నుంచే నేను ఎక్స్పోర్టే చేస్తాను, లేకపోయినా సరే ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఎవరు కొంటారు? అసలు ఉంటే కదా దగ్గర సేల్ చేయడానికి, అవునా కదా? సో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది అంటే జనరల్గా ఏ కంపెనీ అయినా సరే ఇంపోర్ట్ చేయడానికి రెడీగా ఉండదు, కానీ కొన్నిసార్లు రెడీగా ఉండాలి. ఎప్పుడు? మన దగ్గర ఆ ప్రోడక్ట్ లేనప్పుడు. నేను పెట్రోల్ పర్చేస్ చేయనంటే ఎలా? చేయకపోతే ఏమవుతుంది? ఆ కంట్రీకి ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతుంది. దానివల్ల ఎవరికి లాసు? కంట్రీకే లాసు, మన కంట్రీకే లాస్, కరెక్టా? కాబట్టి అలాంటి టైమ్స్లో ఈగోస్ అన్నింటిని పక్కన పెట్టి ఏం చేయాలి? ఇంపోర్ట్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. ఇంపోర్ట్ చేస్తే మనకు కావాల్సిన ఐటమ్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, మన నుంచి వాళ్ళు తీసుకుంటారు మనకి కావాల్సింది, వాళ్ళ నుంచి కావాల్సిన ఐటమ్స్ మనకి వస్తాయి. ఇలా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనే వర్డ్ కూడా వచ్చింది కాబట్టి మాకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ ట్రై చేయండి చూద్దాం. మన ఇండియాలో ప్లాస్టిక్ బ్యానా కాదా? బ్యానా? నార్మల్గా బాగా ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుంది, ఏమని? ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి అని. కరెక్టా? తగ్గిస్తున్నారా మీరు? ఎందుకు తగ్గిస్తారా? ఆలోచిస్తారా? బట్ నా కాన్సెప్ట్ అది కాదు, తగ్గించట్లేదా అన్నది. నా డౌట్ ఏంటంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి అని చెప్పడం కన్నా ప్లాస్టిక్ని ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ని క్లోజ్ చేయించవచ్చు కదా, ఏది ఈజీ? మరి ఎందుకు చేయరు? వస్తుంది, ఎంత వస్తుంది? పొల్యూషన్ వల్ల క్రియేట్ అయ్యేదానికన్నా ఎక్కువ వస్తుందా? పొల్యూషన్ వల్ల క్రియేట్ అయ్యే డ్యామేజ్ కన్నా రెవెన్యూ ఎక్కువ వస్తుందా? అదే మరి. అలాంటి సినారియోస్లో ఎందుకు కంపెనీస్ని ఎందుకు బ్యాన్ చేయవు? సార్ థింక్ చేయండి. ఈ పొలిటికల్ పార్టీ పర్సన్ చెప్పేవాడే కరెక్టా, ఏమని? ప్లాస్టిక్ యూజ్ చేయొద్దని. నా డౌట్ ఏంటంటే మన డౌట్, నా డౌట్ ఏం కాదు, నాకు వచ్చిన డౌట్ మీరు సాల్వ్ చేయండి. ఇప్పుడు ఇండియా పాపులేషన్ అరౌండ్ 140 crores. గట్టిగా మాట్లాడితే కంపెనీస్ ఎన్ని ఉంటాయి? ప్లాస్టిక్ని క్రియేట్ చేసే కంపెనీస్ 10 ఉంటాయి అనుకుందాం అరౌండ్, ప్లాస్టిక్ని ప్రొడ్యూస్ చేసేవి. అంటే ప్లాస్టిక్ కవర్స్ అన్నీ మ్యానుఫ్యాక్చర్ పోయిన 100 ఉన్నాయి అనుకుందాం. 140 crores పీపుల్కి ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు అని చెప్పడం బెటరా, ఈ 100 కంపెనీస్కి కంట్రోల్ చేయడం బెటరా? మరి ఎందుకు చేయదు? కానీ ఇక్కడ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే వేస్టేజ్ వల్ల ఎక్కువ డ్యామేజ్ ఇంకర్ అవుతున్నది కూడా గవర్నమెంటే కదా. ఇప్పుడు ఫ్లడ్స్ వస్తాయి, ఒకసారి ఫ్లడ్స్ వచ్చిందంటే 1000 కోట్లు పోతుంది ఈజీగా ఎక్స్పెన్స్, అవునా కదా? ఉన్నట్టుండి వర్షాలు ఎక్కువ వస్తుందంటే అన్ని పొల్యూషన్ బేస్ చేసుకునే కదా. మరి అప్పుడు అయ్యే డ్యామేజ్ కన్నా ఈ డ్యామేజ్ తక్కువ కదా, వీళ్ళ నుంచి వచ్చే రెవెన్యూ తక్కువ కదా. అంటే పొల్యూషన్ వల్ల వచ్చే డ్యామేజ్ ఎంతైతే ఉందో దానికన్నా తక్కువ రెవెన్యూనే కంపెనీ నుంచి వస్తూ ఉంది గవర్నమెంట్కి. మరి ఆ రెవెన్యూ రాకుండా చేసి డ్యామేజ్ కూడా రాదు కదా. మరి ఎందుకు గవర్నమెంట్ ఆ స్టెప్ తీసుకోదు? థింక్ చేశారు ఎప్పుడైనా? థింక్ చేయండి, అట్లీస్ట్ ఇప్పుడు థింక్ చేయండి చూద్దాం. చెప్పాం కదా, డే టు డే మీ పర్స్పెక్టివ్ మారిపోతుంది, థింక్ చేసే పర్స్పెక్టివ్ మారిపోతుంది. బయట కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఓకే చేయమనండి. ఇండియాలో చేయొద్దని చెప్పండి, అంతే కదా. అదే చేయమంటున్నాను నేను. లెట్సే బయట కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ప్రొడ్యూస్ చేయండి, బయట కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేయండి, ఇండియాలో సేల్ చేద్దని చెప్పొచ్చు కదా. సేల్ చేసి యూజ్ చేద్దంటే కరెక్ట్ కాదు కదా. ఏది కరెక్ట్ మీరు ఆలోచించండి. ఇక్కడ 3 స్టేజెస్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ని ఆపేయడం, సేల్ చేయడాన్ని ఆపేయడం. మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా సరే బయట వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసి మన ఇండియా వాళ్ళకి సేల్ చేయడం ఆపేయాలి. బట్ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? సేల్ చేసి యూజ్ చేయొద్దంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ కాదా? షూరా? ఎందుకు కరెక్ట్ కాదు? మరి మళ్ళీ తెలిసి కూడా మన పొలిటికల్ పార్టీస్ వాళ్ళు, లీడర్స్ అందరూ ఊరికే ఉంటున్నారా? నో 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 ఎంటైర్ బ్యాన్ అంటే వాడొద్దనే కదా, తగ్గించమని చెప్పలేదు. బ్యాన్ చేసామంటే వాడొద్దనే కదా దాని మీనింగ్. దెన్ వై? రాలేదా డౌట్ ఎలా ఇప్పుడు? ఎందుకు అయి ఉండొచ్చు?
ఆ స్టెప్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇప్పుడు రావాల్సిన క్లారిటీ ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది. సింపుల్ చెప్పాలంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసే కంట్రీస్. మనం కొన్ని ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటాం, కొన్ని ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాం, కరెక్టా? అలా ఇంటర్నేషనల్ ట్రేడ్ మార్కెట్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అని కొన్ని ఉంటాయి. ఈ అగ్రిమెంట్లు ఏమవుతాయంటే ప్రతి కంట్రీ కూడా కొన్ని అగ్రిమెంట్స్లోకి ఎంటర్ అవుతాయి. మేము మీ నుంచి ఏ ప్రోడక్ట్స్ని కొంటాము, ఏ ప్రోడక్ట్స్ని మేము మీకు సేల్ చేస్తాము, జరుగుతాయి. ఇక్కడ నెగోషియేషన్స్ అన్ని జరుగుతాయి. మన ఇండియాలో దొరికే ప్లాస్టిక్ చాలా వరకు కూడా మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా కాదు, అవుట్ ఆఫ్ ఇండియా, అదర్ దెన్ ఇండియా. అదర్ దాన్ ఇండియా అయినప్పుడు వాళ్ళ ప్రోడక్ట్స్ని ఖచ్చితంగా వాడు మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు, మన కంట్రీకి పంపిస్తాడు. నువ్వు ఇప్పుడు ఆ ప్రోడక్ట్స్ని కొనొద్దు అని బ్యాన్ చేసావా, ఆటోమేటిక్గా ఆ కంట్రీ నుంచి వచ్చే మిగతా ఐటమ్స్ అన్నీ కూడా ఏమైపోతాయి? స్టాప్ అయిపోతాయి. వాడు స్టాప్ చేయకుండా ఈ కంట్రీ వాడు స్టాప్ చేసేస్తాడు కదా. నువ్వు ఆ ప్రోడక్ట్ కొన్నావా, ఈ ప్రోడక్ట్ నేను సేల్ చేయను నీకు. మోర్ ఓవర్ మన కంట్రీ నుంచి వాళ్ళ కంట్రీకి చాలా ఎక్స్పోర్ట్స్ అవుతుంటాయి కదా. ఇప్పుడు వాడు మన కంట్రీ నుంచి కొంటాడా? కొనడు. అంటే రావాల్సిన ప్రోడక్ట్స్ ఆగిపోతాయి, మనకి సేల్ అవ్వాల్సిన ప్రోడక్ట్స్ కూడా ఏమైపోతున్నాయి? ఆగిపోతున్నాయి. అంటే మనమే సేల్ చేసుకుని మనమే యూస్ చేసుకోవాల్సి వస్తుంది సిచ్యువేషన్. ఎక్స్పోర్ట్స్ అవ్వవు. ఇంకేమి ఎక్స్పోర్ట్ అవ్వకపోతే రెవెన్యూ జనరేట్ అవుతుందా? అవ్వదు. ఎక్స్పోర్ట్స్ మీన్స్ సేల్స్, రైట్? రెవెన్యూ జనరేట్ అవ్వదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇండియాకు ఉన్న ఇండియాకి ప్రతి కంట్రీకి ఉన్న బర్డెన్ ఇదే. వీళ్ళని ఎలాగో ఆపలేం. ఎవరిని? సేల్ చేసే వాళ్ళని. అంటే మనకి ఇంపోర్ట్ చేస్తున్న వాళ్ళు, వేరే కంట్రీలు ప్లాస్టిక్ ఇంపోర్ట్ చేస్తున్నారు కదా మనకి ఇండియాకి, వాళ్ళని ఆపలేం. బట్ ఎవరు ఆపొచ్చు? ఇండియా పీపుల్ ఆపొచ్చు. కాబట్టే ప్లాస్టిక్ యూజ్ చేద్దని చెప్తారు. అంతేగాని వీళ్ళకు చేతకాక కాదు, వేరే కండిషన్స్ లేక కాదు. ఆ ఒక్క ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తే దాని తర్వాత ఆ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కంట్రీ నుంచి మనకు వచ్చే ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నా, మన కంట్రీ నుంచి వాళ్ళ కంట్రీకి వెళ్ళే ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నా అన్నీ స్టాప్ చేయాల్సిందే. మరి అన్నీ స్టాప్ చేస్తే ఉన్నవన్నీ ఇంకా పోగొట్టుకున్నట్టే కదా, ఉన్న ఫెసిలిటీస్ అన్నీ పోగొట్టుకున్నట్టే కదా. సో ఆ డేర్ ఎవరు చేయరు. ఇంకా మనం లాస్ట్ టైం చైనా యాప్స్ కొన్ని బ్యాన్ చేస్తారు అవుట్ ఆఫ్ 100 వరకు. ఆ డిసిషన్ తీసుకోవడమే చాలా గ్రేట్. పొరపాటున ఆ టైంలో చైనా వచ్చి మా నుంచి ప్రతి ఒక్క సర్వీస్ని ఇండియాకి ఆపేస్తున్నాము అంటే ఇండియా కొన్ని రోజులు షేక్ అయిపోతుంది. ఎందుకంటే మన ఇండియాలో ఎక్కువ దొరికేవే చైనా ప్రోడక్ట్స్, కరెక్టా? చైనా నుంచి చాలా వరకు ఇంపోర్ట్ వస్తుంది మనకి. చైనాకి వచ్చే రెవెన్యూలో, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ బిజినెస్లో చైనాకి వచ్చే రెవెన్యూలో 50% మన ఇండియా నుంచి వస్తుంది. అంటే అఫ్కోర్స్ దానికి తెలుసు ఇండియాని కనుక బ్యాన్ చేస్తే మన కథ కూడా క్లోజ్ అయిపోతుంది కానీ వాళ్ళది క్లోజ్ అవుతుంది, మనది క్లోజ్ అవుతుంది. ఇద్దరు లూజ్ సిచ్యువేషన్లో ఉండడం బెటరా, విన్ టు విన్ సిచ్యువేషన్లో ఉండడం బెటరా? విన్ టు విన్ సిచ్యువేషన్లో ఉండడమే బెటర్ ఎప్పటికైనా సరే. ఎప్పటికీ లూజ్ మోస్ట్ డేంజరస్. లూజ్ విన్ పర్లేదు, కొద్ది వరకు ఒక కంట్రీ అయినా సర్వే అవుతుంది. బట్ లూజ్ సిచ్యువేషన్ మాత్రం ఎప్పటికీ వెళ్ళకూడదు మనం. అంటే వాడికి లాసు, మనకి లాసు, అలా ఉండకూడదు. ఇద్దరు విన్ విన్ సిచ్యువేషన్లో ఉండాలి. బట్ లేకపోతే సిచ్యువేషన్ తగ్గట్టుగా విన్ లూజ్ సిచ్యువేషన్లో అయినా ఉండాలి. అలా హ్యాండిల్ చేస్తే ఖచ్చితంగా మనకు రెవెన్యూ అనేది ఫ్రీక్వెంట్గా జనరేట్ అవుతుంది. ఇంకా మన లీడర్స్కి ఉన్న ఏకైక వే ఏంటి? వాడు ఎలాగో మనకు పంపిస్తున్నాడు, ఓకే తీసుకుందాం. కానీ మన ఇండియన్ పీపుల్కి ఏం చెప్దాం? యూస్ చేయొద్దని చెప్దాం. చేసేవాడు చేస్తాడు, చేయనివాడు చేయడు, ఏం చేయలేము ఇంకా, కరెక్టా? చైనా ప్రోడక్ట్స్ని కొనొద్దంటాం. చైనా ప్రోడక్ట్స్ని కూడా బ్యాన్ చేయలేదు, కానీ చైనా ప్రోడక్ట్స్ని యూస్ చేద్దాం మన వాళ్ళు ప్రమోట్ చేస్తారు. కానీ మన వాళ్ళు పర్మిషన్ లేకుండా చైనా ప్రోడక్ట్ మన ఇండియాలోకి రాదు, అవునా కదా? బికాస్ బ్యాక్ ఎండ్లో ఉన్న వాళ్ళ మీద ప్రెజర్స్ ఇవి. వాళ్ళు కనుక ఈ చైనా ప్రోడక్ట్స్ని, ఈ ప్లాస్టిక్ కవర్స్ని బ్యాన్ చేశారు అంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా స్టాప్ అయిపోతాయి. స్టాప్ అవ్వడం అంటే మనకు రావడం స్టాప్ అవ్వడమే కాదు, మన కంట్రీ నుంచి వాళ్ళకి వెళ్ళేవి కూడా స్టాప్ అవుతాయి. అలాంటప్పుడు మనకి కూడా సేల్స్ లాస్ అవుతున్నట్టే కదా. సో నువ్వు ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం వల్ల వచ్చే లాస్ కంటే ఈ అదర్ కాన్సిక్వెన్సెస్ వల్ల వచ్చే లాస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ డిసిషన్ తీసుకోరు. అనుకున్న ఏకైక ఆల్టర్నేటివ్ ఏంటి? పీపుల్కి యూజ్ చేద్దని చెప్పాలి. ఆ సిచ్యువేషన్ యూ నీడ్ టు యాక్సెప్ట్ అండ్ కన్వే దట్ ఇన్ఫర్మేషన్ టు ఇండియన్ పీపుల్. మరి ఇండియన్ పీపుల్ ఎంతవరకు ఫాలో అవుతున్నారు, ఫాలో అవ్వట్లేదని వాళ్ళకి తెలియదు, కరెక్టా? ఇలాంటి రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. ఇజ్ ఇట్ క్లియర్? ఇంటర్నేషనల్ చూద్దాం ఇది. ఇఫ్ డిమాండ్ ఫర్ ద ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఏ కంట్రీ ఈజ్ ఇన్ఎలాస్టిక్. ఎక్స్పోర్ట్స్కి <1 ఉందంట. ఇన్ఎలాస్టిక్ అంటే <1 కదా. ఎక్స్పోర్ట్స్కి ఇన్ఎలాస్టిక్ ఉంటే దెన్ ఏం చేయమంటున్నారు? దట్ కంట్రీ విల్ ఎంజాయ్ ఏ ఫేవరబుల్ టర్మ్ ఆఫ్ ట్రేడ్ వైల్ ద ఎక్స్పోర్ట్స్ ఆర్ ఎలాస్టిక్
దాన్ ఇంపోర్ట్ దెన్ కంట్రీ విల్ లూజ్ ద టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. సింపుల్గా ఏం చెప్తున్నారు, ఒకవేళ లెస్ దాన్ 1 ఉంది అంటే ఫేవరబుల్ కండిషన్ ఉంది అంటున్నారా, అన్ఫేవరబుల్ కండిషన్ ఉంది అంటున్నారా? ఫేవరబుల్ టర్మ్ అంటే ఫేవరబుల్ కండిషన్. ఒకసారి లెస్ దాన్ 1 అంటే మీనింగ్ ఏంటో చూడండి. దేంట్లో ఎక్కువ ప్రైస్ వస్తుంది, దేంట్లో ఎక్కువ చేంజ్ వస్తుంది? పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ డివైడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. దేంట్లో ఎక్కువ చేంజ్ వస్తుంది? ప్రైస్లో ఎక్కువ చేంజ్ వస్తుంది. డిమాండ్ ఏమవుతుంది? తక్కువ అవుతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎక్స్పోర్ట్స్ అంటున్నారు. ఎక్స్పోర్ట్స్ అంటే మనం సేల్ చేస్తున్నామా, రిసీవ్ చేసుకుంటున్నామా? సేల్ చేస్తున్నప్పుడు ప్రైస్ ఎక్కువ ఉందంటే మనకు అడ్వాంటేజా, డిసడ్వాంటేజా? అడ్వాంటేజ్. కాబట్టే ఫేవరబుల్ కండిషన్ అంటుంది. సో ఎక్స్పోర్ట్లో లెస్ దాన్ 1 ఉంటే వీఆర్ అట్ ఫేవరబుల్ పొజిషన్. ఎందుకు అంటే లెస్ దాన్ 1 ఉన్నప్పుడు ప్రైస్ ఏం చేస్తాం? ఇంక్రీజ్ చేస్తాం. కానీ డిమాండ్ ఏమైనా పడిపోతుందా? కొద్దిగా పడిపోతుంది. ప్రైస్లో వచ్చిన చేంజ్ కంటే డిమాండ్లో వచ్చిన చేంజ్ తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మనం చేస్తున్నది ఎక్స్పోర్ట్స్ కాబట్టి సేల్స్ వాల్యూ ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా? సేల్స్ రెవెన్యూ ఎక్కువ వస్తుంది. క్లారిటీ వస్తుందా? ఎక్స్పోర్ట్స్లో లెస్ దాన్ 1 ఉంటే మనకు రెవెన్యూ ఎక్కువ వస్తుంది. ఇంకొక పాయింట్ కూడా ఉంది చూడండి, అది కూడా సేమ్ పాయింటే. ఎక్స్పోర్ట్లో లెస్ దాన్ 1 ఉంటే రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఎక్స్పోర్ట్లో ఫేవరబుల్ కండిషన్ ఎప్పుడు ఉంటుంది? ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు అది ఇన్ఎలాస్టిక్ అయి ఉంటాయి. సార్ మొత్తం క్లియర్గా చదవండి, క్లారిటీ వస్తుంది. వన్ బై వన్ పాయింటే. ఇఫ్ ద డిమాండ్ ఆఫ్ ఏ ఎక్స్పోర్ట్స్ అంటున్నాడు ఆఫ్ ఏ కంట్రీ ఈజ్ ఇన్ఎలాస్టిక్. ఇన్ఎలాస్టిక్ మీన్స్ లెస్ దాన్ 1. లెస్ దాన్ 1 అంటే చేంజ్ దేంట్లో ఎక్కువ వస్తుంది? ప్రైస్లో ఎక్కువ చేంజ్ వస్తుంది. దట్ కంట్రీ విల్ ఎంజాయ్ ఫేవరబుల్ టర్మ్. ఎందుకు? ప్రైస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి. ప్రైస్ ఇంక్రీజ్ అయింది, ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం అంటే రెవెన్యూ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. వైల్ ఇఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఆర్ మోర్ ఎలాస్టిక్ దాన్ ఇంపోర్ట్స్ దెన్ ద కంట్రీ విల్ లూజ్ ద టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. ఒకవేళ గ్రేటర్ దాన్ 1 ఉంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ ఈజ్ గ్రేటర్ దాన్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. దేంట్లో ఎక్కువ చేంజ్ వస్తుంది? డిమాండ్లో ఎక్కువ చేంజ్ వస్తుంది. ఇప్పుడు ప్రైస్ నువ్వు ఇంక్రీజ్ చేసావు అనుకో, ప్రైస్ కొద్దిగా ఇంక్రీజ్ చేసావు అనుకో, డిమాండ్ ఏమైపోతుంది? కొంచెం పడిపోతుందా? ప్రైస్కి ఈక్వల్గా పడిపోతుందా, ఎక్కువ పడిపోతుందా? గైస్ చేంజ్ ఇన్ డిమాండ్ ఈజ్ హై. నేను ప్రైస్ ఇంక్రీజ్ చేశాను. చేంజ్ దేంట్లో ఎక్కువ ఉంటుంది? డిమాండ్లో ఎక్కువ ఉంటుందా, ప్రైస్లో ఎక్కువ ఉంటుందా? అంటే నేను ప్రైస్ ఒక 10% ఇంక్రీజ్ చేస్తాను, డిమాండ్ 10% డిక్రీజ్ అవుతుందా? 10 కంటే ఎక్కువ డిక్రీజ్ అవుతుందా? 10 కంటే ఎక్కువ డిక్రీజ్ అవుతుందా? గైస్ మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. గ్రేటర్ దాన్ 1 ఉంది. ది మీనింగ్ ఏంటి? డిమాండ్లో ఎక్కువ చేంజ్ వస్తుంది, ప్రైస్లో తక్కువ చేంజ్ వస్తుంది. అంటే ప్రైస్లో నేను కొంచెం చేంజ్ చేసిన డిమాండ్ ఏమవుతుంది? ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఇదే కదా దాని మీనింగ్ గ్రేటర్ దాన్ 1 అంటే. ఇప్పుడు ఇదే సినారియోలో నేను ప్రైస్ని కొంచెం ఇంక్రీజ్ చేశాను, డిమాండ్ ఏమవుతుంది? ఎక్కువ డిక్రీజా, ఇంక్రీజా? ఎక్కువ డిక్రీజ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే గ్రేటర్ దాన్ 1 ఉంటుందో ఈ సినారియోస్తో నేను కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ చేసినా సరే డిమాండ్ ఎక్కువ పడిపోతూ ఉంది. కాబట్టి నేను ఫేవరబుల్ పొజిషన్లో ఉన్నట్ట, అన్ఫేవరబుల్ పొజిషన్లో ఉన్నట్ట? అన్ఫేవరబుల్ పొజిషన్. సింపుల్గా వన్ వర్డ్లో చెప్పాలి అంటే ఎక్స్పోర్ట్స్లో ఇన్ఎలాస్టిక్ ఉన్నప్పుడు మనం ఫేవరబుల్ పొజిషన్లో ఉంటాం. ఎక్స్పోర్ట్లో ఎలాస్టిక్ డిమాండ్ ఉన్నప్పుడు మనము అన్ఫేవరబుల్ పొజిషన్లో ఉంటాం. దట్ ఈస్ ద కంక్లూజన్. కాస్త ట్రిక్కీగా ఉంటుంది కంపేర్ టు అదర్ 3 పాయింట్స్, కాస్త ట్రిక్కీగా ఉంటుంది. బట్ ఎగ్జాంపుల్ గుర్తుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఏమైనా డౌట్ ఉందా? సింపుల్ గైస్, గ్రేటర్ దాన్ 1 ఉంది అంటే లెస్ దాన్ 1 ఈజీగానే అర్థమవుతుంది. మోస్ట్లీ ఇన్ఎలాస్టిక్ కాబట్టి లెస్ దాన్ 1 ఈజీగానే అర్థమవుతుంది. ఫేవరబుల్ పొజిషన్లో ఉంటాం. సో లెస్ దాన్ 1 కూడా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. లెస్ దాన్ 1 ఉంది, నథింగ్ బట్ చేంజ్ దేంట్లో ఎక్కువ వస్తుంది? ప్రైస్ ఎక్కువ చేద్దాం అంటే ప్రైస్ అనేది ఇప్పుడు నేను ఒక 20% ఇంక్రీజ్ చేశాను అనుకుందాం. డిమాండ్ ఏమవుతుంది? అప్రాక్సిమేట్లీ ఒక 10% డిక్రీజ్ అవుతుంది. నేను లెస్ దెన్ ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్ వస్తుంది, కరెక్టా? యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్స్ చేస్తున్నా. ఎక్స్పోర్ట్స్ చేసినప్పుడు మనకు ప్రైస్ ఎక్కువ ఉంటే బెటరా, తక్కువ ఉంటే బెటరా? ఇప్పుడు అదే కదా ఉన్నది ఇక్కడ. సో నేను ఎంత ప్రైస్ ఇంక్రీజ్ చేసినా డిమాండ్ కొద్దిగా పడిపోతుంది. ఆటోమేటిక్గా నా ఓవరాల్ రెవెన్యూ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇది లెస్ దాన్ 1. ఓకేనా? గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు ఏమవుతుంది చూడండి. గ్రేటర్ దాన్ 1 ఉంది అంటే ప్రైస్లో నేను ఒక 10% ఇంక్రీజ్ చేశాను అనుకోండి, డిమాండ్ ఏమవుతుంది? ఇప్పుడు
చాలా తగ్గుతుంది, మేబీ 20%. ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్స్ చేస్తున్నా, ప్రైస్ కొద్దిగా ఇంక్రీజ్ చేశాను, దానివల్ల డిమాండ్ ఏమైపోయింది, చాలా వరకు పడిపోయింది. అంటే నేను ఏ పొజిషన్లో ఉన్నాను ఇప్పుడు? ఇప్పుడు రెవెన్యూ ఏమవుతుంది నాకు ఇక్కడ అంటే అన్ఫేవరబుల్ పొజిషన్లో. క్లారిటీ వస్తుందా? ఇట్ క్లియర్? ఎక్కువ చేంజ్ అవుతుంది. నేను అదే చెప్తాను, నేను ఇంక్రీజింగ్ కేసులో మాట్లాడుతున్నా. ప్రైస్ని ఎక్కువ ఇంక్రీజ్ చేశాను అనుకోండి, డిమాండ్ ఇంకా ఎక్కువ పడిపోతుంది. ఎందుకు? నువ్వు ప్రైస్ కొద్దిగా ఇంక్రీజ్ చేసినా సరే డిమాండ్ ఆటోమేటిక్గా పడిపోతూ ఉంది, వేరే ఆప్షన్ లేదు. ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ డిక్రీజ్ అవుతుంది, కానీ ఏ రేట్లో డిక్రీజ్ అవుతుంది? హై రేట్లో డిక్రీజ్ అవుతుంది. సో అది ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన కాన్సెప్ట్, నథింగ్ బట్ రోడ్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్స్. క్లియరా? ఏ కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? లాస్ట్ వన్, గవర్నమెంట్. ది కాన్సెప్ట్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఆల్సో ఎనేబుల్స్ ద గవర్నమెంట్ టు డిసైడ్ యాజ్ టు what particular industries should be classified as public utilities to be taken over and operated by the state. సింపుల్గా చెప్పాలంటే, పబ్లిక్ కంపెనీస్ ఉంటాయి అనుకోండి, లెట్స్ సే కొన్ని పబ్లిక్ కంపెనీస్ ఉంటాయి, బట్ గవర్నమెంట్ కంపెనీస్. మీకు ఇంకా పబ్లిక్ కంపెనీ అంటే ఏంటి, ప్రైవేట్ కంపెనీ అంటే ఇంకేం రాలేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. నార్మల్గా గవర్నమెంట్ 51% ఆఫ్ కంట్రోల్ ఉందనుకోండి, కంపెనీ ఉంది, ఆ కంపెనీలో మోర్ దాన్ 51% కంట్రోల్ గవర్నమెంట్ చేతిలో ఉంటే ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ పబ్లిక్ కంపెనీ. ఓకేనా? బట్ ఇంకా చాలా రూల్స్ ఉంటాయి, బట్ జస్ట్ ఫౌండేషన్లో మనకు అర్థమయ్యేంత వరకు ఎంత కంటెంట్ కావాలో అంత కంటెంట్ చెప్తున్నాం. ఒకవేళ దానికన్నా తక్కువ ఉంటే ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ప్రైవేట్ కంపెనీ. ఇంకా కండిషన్స్ చాలా ఉంటాయి, బట్ ఇప్పటివరకు అయితే యాజ్ ఆఫ్ నౌ ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే, గవర్నమెంట్ అనేది డిసైడ్ అవుతుంది ఏ కంపెనీ నా హ్యాండ్ ఓవర్లో ఉండాలి, ఏ కంపెనీ ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉండాలనేది. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ అనేది ఎవరి కంట్రోల్లో ఉంది? గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. ఎందుకు అంటే ఏదైనా ఒక రూల్ ఉందా? అదొక్కటే మెయింటైన్ చేయాలి ప్రైవేట్. మీరు ఏ బిజినెస్ అయినా చూడండి, ప్రైవేట్ సెక్టార్ ఉంటుందా లేదా? మరి రైల్వేస్లో ఎందుకు లేదు ప్రైవేట్ సెక్టార్? రైల్వేస్లో ప్రైవేట్ సెక్టార్ ఎందుకు లేదు? థింక్ చేయలేదు ఎప్పుడు? ఆన్సర్ డౌట్ రాలేదా? ఆర్టీసీ ప్రైవేటా గవర్నమెంటా? ఎందుకు గవర్నమెంట్కి ఆర్టీసీలో మోర్ దాన్ 51% ఓనర్షిప్ ఉంది. ఓనర్షిప్ ఉందంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? కంట్రోల్ మొత్తం గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అలా రైల్వేస్లో కూడా 100% గవర్నమెంట్ చేతిలోనే ఉంది రైల్వేస్. అంటే ప్రైవేట్ పర్సన్స్కి ఎవరికి ఇవ్వలేదు రైట్ ఓనర్షిప్. అంటే అప్పుడు గవర్నమెంట్ అనేది కొన్నిసార్లు డిసైడ్ అవుతుంది ఏ సెక్టార్స్ నా కంట్రోల్లో ఉండాలి, ఏ సెక్టార్స్ ప్రైవేట్ సెక్టార్ కంట్రోల్లో ఉండాలి అనేది. సో ఆ టైంలో డిమాండ్ ఇంక్రీజ్ చేయాలా డిక్రీజ్ చేయాలని చేంజ్ అవుతుంది. లెట్సే ఇప్పుడు మీకు ఏదైనా ఒక గవర్నమెంట్ ప్రోడక్ట్ కొనాలనుకోండి, ఒక ప్రోడక్ట్ని మీరు కొనాలనుకుంటున్నారు, దానివల్ల కొన్ని రిస్క్లు కూడా ఉంటాయి డెఫినెట్గా. లెట్సే షేర్స్ అనుకుందాం. మీరు ప్రైవేట్ షేర్ కొనడానికి ఇష్టపడతారా, గవర్నమెంట్ షేర్ కొనడానికి ఇష్టపడతారా? ఎందుకు? నేనైతే గవర్నమెంట్ షేర్ అంటాను. ఎందుకు? గవర్నమెంట్ దాంట్లో రిస్క్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు సింపుల్, మీ దగ్గర ఒక 10 lakhs ఉంది, ఎస్బీఐలో ఇన్వెస్ట్ చేస్తారా, ఒక ప్రైవేట్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తారా? ఎందుకు? ప్రైవేట్ బ్యాంక్ ఎందుకు కాదు? క్వశ్చన్ మార్క్ వస్తుందా ఎందుకు కాదనేది? సో గవర్నమెంట్ అంటే సెక్యూరిటీ ఎక్కువ వస్తుంది అక్కడ. ఒకవేళ ఎస్బీఐ క్లోజ్ అయినా సరే డెఫినెట్గా ఏమొస్తుంది? నీ రిటర్న్ నీకు వస్తుంది, నీ అమౌంట్ నీకు వస్తుంది. బట్ ప్రైవేట్ బ్యాంక్లో ఆ స్కోప్ ఉండకపోవచ్చు. కరెక్టా? సో గవర్నమెంట్ ఏ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, ఏ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది టైం టు టైం డిమాండ్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ డిసైడ్ అవుతుందని ఆ పాయింట్ ఇక్కడ చెప్పాడు. ఏవి నేను ఓన్గా చేయాలి, ఏవి అదర్ పర్సన్స్ గిఫ్ట్ చేయాలి అనేది గవర్నమెంట్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ దాని గురించి కూడా కంప్లీట్గా మీకు మ్యాక్రో ఎకనామిక్స్ అనే కాన్సెప్ట్ ఉంది, అక్కడ వస్తుంది. ఓకేనా? యాజ్ ఆఫ్ నో ఒకసారి చదివేసేయండి అన్ని పాయింట్స్. గైస్ ఎంసీక్యూస్కి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ప్రతి దానికి 1 ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం మనం. ఆ ఎగ్జాంపుల్ గుర్తుండాలి డెఫినెట్గా. కావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. మీరు సింపుల్ <1 greater than 1 అంటే కాన్సెప్ట్ మీకు ఈజీగా అనలైజ్ చేయొచ్చు. అది తెలిస్తే చాలు మీకు. <1 greater than 1 అది క్లారిటీ ఉంటే చాలు. జస్ట్ ఒకసారి చదవండి మొత్తం.
డిటర్మినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రైస్, బిజినెస్ డిసిషన్స్ రెండు ఒకటే, కాకపోతే బిజినెస్ డిసిషన్లో పర్టికులర్ ప్రోడక్ట్ని తీసుకుంటాం. థర్డ్ దాంట్లో మనం చెప్పుకున్నాం కదా 4 పాయింట్స్, ఆ 4 పాయింట్సే తీసుకుంటాం. అంటే ల్యాండ్, క్యాపిటల్ ఉన్నాయి కదా, ఆ 4 వాటిని తీసుకుంటే అది ఫ్యాక్టర్ ప్రైస్ అవుతుంది. అవి కాకుండా మిగతా ఫ్యాక్టర్స్ బయట నార్మల్ ప్రోడక్ట్స్ డిమాండ్ తీసుకుంటాం కదా, డిమాండ్ సప్లై, వాటిని తీసుకుంటే బిజినెస్ డిసిషన్స్. నువ్వు మ్యాంగో తీసుకున్నావు, దేంట్లో వస్తుంది మ్యాంగో? బిజినెస్ డిసిషన్. ల్యాండ్ తీసుకున్నావు, దేంట్లో వస్తుంది? ఫ్యాక్టర్ ప్రైజెస్లో వస్తుంది. ఓకేనా? ఆ 4 ఫ్యాక్టర్స్ అయితే థర్డ్ కేటగిరీ, అదర్ దెన్ 4 ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఫస్ట్ కేటగిరీ. లేబర్, ల్యాండ్, క్యాపిటల్, ఇంకోటిది ఎంటర్ప్రీనియర్స్. దానికి సపరేట్ చాప్టర్ ఉంది మనకి, అక్కడ డిస్కస్ చేస్తాం క్లియర్గా. మరి కదా ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఏం చేస్తావు? డిమాండ్, నీ ప్రోడక్ట్కి డిమాండ్ ఎక్కువ ఉంటే ప్రైస్ ఏం చేస్తావు? అదే కాన్సెప్ట్. మోనోపోలిస్ట్లో గ్రేటర్ దెన్ 1 లెస్ దెన్ 1 ఉండదు. నీ డిమాండ్కి, నీ ప్రోడక్ట్కి డిమాండ్ ఎక్కువ ఉందా, ప్రైస్ డిక్రీజ్ చేయి. నీ ప్రోడక్ట్కి డిమాండ్ తక్కువ ఉందా, ప్రైస్ ఇంక్రీజ్ చేయి. రెండు డిఫరెంట్. మీకు మార్కెట్ అనే కాన్సెప్ట్ ఉంది, అక్కడ క్లియర్గా వస్తుంది. యాజ్ ఆఫ్ నో మోనోపోలిస్ట్ అంటే సింగిల్ పర్సన్ అంటే మోనోపలి. ఇక్కడ మోనోపోలిస్ట్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మరి సింగిల్ సెల్లర్ ఉన్నాడు, గ్రూప్ ఆఫ్ సెల్లర్స్ ఉంటారు, గ్రూప్ ఆఫ్ బయర్స్ ఉంటారు. మరీ హై రేంజ్లో ఉండరు, మీడియం రేంజ్లో ఉంటారు. యాజ్ ఆఫ్ నో అక్కడి వరకు మాత్రం గుర్తుపెట్టుకోండి. మార్కెట్ కాన్సెప్ట్లో తెలుస్తుంది అసలు మోనోపలి అంటే ఎవరు, మోనోపోలిస్టిక్ అంటే ఎవరు అక్కడ వస్తుంది. మోనోపలి మార్కెట్ వేరు, మోనోపోలిస్టిక్ మార్కెట్ వేరు, వేరు వేరు. మీకు మార్కెట్ కాన్సెప్ట్లో వస్తుంది. సో ఈరోజు డిమాండ్ క్లోజ్ అయిపోతుంది, టుమారో సప్లై స్టార్ట్ చేద్దాం, దాని తర్వాత మార్కెట్స్కి వెళ్దాం. మార్కెట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాన్సెప్ట్, అది కూడా. మనకు తెలిసిన మార్కెట్లు ఏవి ఇంతవరకు? మనకు తెలిసిన మార్కెట్స్ ఏవి ఇంతవరకు? మనకు తెలిసిన మార్కెట్స్ ఏవి? చికెన్ మార్కెట్, మటన్ మార్కెట్, సూపర్ మార్కెట్, ఫిష్ మార్కెట్, అవేనా? అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్కెట్స్ వస్తాయి, నేర్చుకుందాం. ఎస్ విష్ణు, ఏదో ఉన్నావు? లాస్ట్ ఉన్నా, డిస్కస్ చేద్దాం. అవ్వలేదు కదా, ఫస్ట్ ఇది రివైజ్ చేయండి. ఈరోజు అయిపోతుంది ఆ కాన్సెప్ట్. కొన్నిసార్లు గవర్నమెంటు ఏ ప్రోడక్ట్స్ని నా కంట్రోల్లో ఉంచుకోవాలి, ఏ ప్రోడక్ట్స్ని ప్రైవేట్ సెక్టర్కి ఇవ్వాలని డిసైడ్ అవుతుంది. ఎప్పుడు డిసైడ్ అవుతుంది? సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది. గవర్నమెంట్ కంట్రోల్లోకి ఎప్పుడు వస్తుంది? ఓనర్షిప్ అనేది గ్రేటర్ దాన్ 51% ఉంటే వస్తుంది. ఓకేనా? అంతకుమించి ఏం లేదు అక్కడ. ప్రజెంట్ అంతవరకే గుర్తుంచుకోండి, అనవసరంగా ఎక్కువ చదివి కన్ఫ్యూజ్ అవ్వద్దు. చదవండి ఒకసారి క్లియర్గా. సండే డిమాండ్ మీద ఎగ్జామ్ ఉంది, చెప్పాను కదా. కాన్సెప్ట్ మాత్రమే తెలిసి ఎంసీక్యూస్ తెలియకుండా అటెంప్ట్ ఇస్తే ఎట్లుంటుందో తెలుస్తుంది. రాయాలి. నెక్స్ట్ వీక్కి డిమాండ్ సప్లై రెండు అయిపోతాయి, మనం ఎంసీక్యూస్ కూడా స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ వీక్కి డిమాండ్ సప్లై రెండు ఉంటాయి కాన్సెప్ట్స్, మోస్ట్లీ అయిపోతుంది. సప్లై చిన్నదే, సప్లై ఏం పెద్దగా ఉండదు. మీకు యాప్లో రాయండి ఈ వీకెండ్ ఎగ్జామ్, ఆన్లైన్లో ఈ వీక్ వరకు. ఓకేనా? ఈ వీక్కి మీరు ఆన్లైన్లో రాసేయండి, ఓన్లీ ఎంసీక్యూసే కదా. యాప్ ఓపెన్ చేయండి, యాప్లో టెస్ట్ వస్తుంది,
నెక్స్ట్ వీక్ అప్పుడు ఆలోచిద్దాం. యాజ్ ఆఫ్ నో ఈ వీక్ ఆన్లైన్లో రాసేయండి, ఓకేనా? యాప్లోనే ఆన్సర్స్ కూడా మీరు సపరేట్గా రాయాల్సిన అవసరం లేదు. యాప్లోనే ఆప్షన్స్ పిక్ చేయొచ్చు మనం. మన టార్గెట్ అకాడమీ యాప్ ఉంది కదా, టెస్ట్లో వెళ్తే మీకు ఎగ్జామ్ 10 o'clock అని అనుకుంటే 10 o'clockకి ఓపెన్ అయిపోతుంది క్వశ్చన్ పేపర్. ఓపెన్ చేయండి, స్ట్రైట్ ఆన్సర్ పెట్టండి, సబ్మిట్. 10 to 10:45 30 MCQs, 45 minutes, ఓకేనా? చెప్పారా? వేరే ఫ్యాకల్టీస్ చెప్పారా సండే ఎగ్జామ్ ఏమైనా? మీకు ఎవరు చెప్పలేదు కదా, నాదొక్కటే ఉంటుంది. 30 MCQs ఉంటాయి. ఎస్, ఓన్లీ డిమాండ్ నుంచి 30 MCQs, ఓకేనా? పోయి మారిస్తాం. మీకు ఇక్కడ వీకెండ్ ఎగ్జామ్స్లో కూడా వస్తుంది, ఓకేనా? ఇంకా ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నేను ఆన్లైన్లో రాయమంటున్నా. మరి ఎగ్జామ్ కోసం ఒక్కటి ఇంత దూరం. సారీ, రైటింగ్ ఉన్నంత వరకు మీకు ఏసీసీ ఏది ఏమవుతుంది అంటే, ప్రజెంట్ ఈ కాన్సెప్ట్స్ అన్ని జస్ట్ చెప్పాను కదా, బేసిక్స్ వరకు మాత్రం. మీరు అక్కడ కూర్చున్న తర్వాత మరి వస్తాయి అవన్నీ కూడా. అక్కడ వాళ్ళకి కొన్నిసార్లు సెమినార్స్ కూడా వస్తాయి, టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ యాజ్ ఆఫ్ నో ఓవరాల్ సెషన్స్ అయితే అవసరం లేదు. బట్ ఫర్దర్గా వస్తాయి, ఇప్పుడు రావు, ముందు వస్తాయి. మీకు అట్లీస్ట్ సిలబస్ ఒక 50% కంప్లీట్ అయిన తర్వాత మరి ఒక్కొక్క డే బర్డెన్ స్టార్ట్ అవుతూ వెళ్తుంది. స్టార్టింగ్ రోజు అన్నీ చెప్పేస్తే మరి కష్టం కదా. అప్పుడు వస్తాయి సిలబస్లు కవర్ చేయడం, వాటిని ప్రజెంట్ చేయడం, ఎగ్జామ్స్ వీకెండ్ ఎగ్జామ్స్ సిలబస్ కవర్ చేయడం, డే టు డే సిలబస్ కవర్ చేయడం, రివిజన్ ఎగ్జామ్ సిలబస్ కవర్ చేయడం. ఇప్పుడు ఈరోజు చెప్పిన డిమాండ్ మరి ఎప్పుడో అడుగుతాను, అప్పుడు గుర్తుండో లేదో తెలియదు, అసలు ఆ సబ్జెక్ట్ నేను చెప్పానో లేదో కూడా గుర్తుండదు. అలాంటివన్నీ బర్డెన్స్ వస్తాయి. ఏం కాదు, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఫౌండేషన్ అనుకుంటారు కానీ ఏం ఉండదు. బట్ ఏమి జాగ్రత్తగా ఉండాలి, కన్సిస్టెన్సీ ప్లస్ సమ్ డెడికేషన్. అది లేకుండా మాత్రం పాసిబుల్ అవ్వదు. మీకు 3 levels ఉన్నాయి కదా. సెకండ్ మీరు నాలెడ్జ్ లెవెల్, నెక్స్ట్ మీరు PMFM ఏదైతే చదువుతారో అది నాలెడ్జ్ లెవెల్. ఇవన్నీ కూడా బేసిక్ లెవెల్. ఫైనల్ది ప్రొఫెషనల్ లెవెల్. FM నాలెడ్జ్ లెవెల్, PM, FM, FR, ఆడిట్ ఇవన్నీ కూడా నాలెడ్జ్ లెవెల్. అది సెకండ్ స్టేజ్. సింపుల్ చెప్పాలంటే CA ఇంటర్తో కంపేర్, CMA ఇంటర్ CA ఇంటర్తో కంపేర్ చేయొచ్చు. బట్ పేపర్ వైజ్ ఉంటుంది ఎగ్జామ్ అంతే. తర్వాత ఫైనల్ ప్రొఫెషనల్ లెవెల్, అది CMO ఫైనల్ CA ఫైనల్ ఉన్నట్టు. వీళ్ళు ఫౌండేషన్ ఎగ్జామ్ రాస్తారు, మీరు రాయరు, అంతే. క్లాసెస్ వినాలి. ఎస్, క్లియరా? ఏం డౌట్ లేదా? షూర్. మరి నాకు ఉన్నాయి డౌట్స్. ఈరోజు క్లాస్ అయిపోతుంది ఇంకో 15 minutesలో, తర్వాత అన్నీ నా డౌట్సే. సో డిటర్మినెంట్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్? ప్రైస్, సబ్స్టిట్యూట్ గుడ్స్, కాంప్లిమెంటరీ గుడ్స్, ఇన్కమ్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్, పాపులేషన్, క్లైమేట్, ఇవన్నీ గుర్తున్నాయి కదా. దోస్ ఆర్ కాల్డ్ డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? డిటర్మినెంట్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. నథింగ్ బట్ ప్రైస్లో వచ్చే చేంజ్కి డిమాండ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, అసలు ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, వేటి వల్ల ఇంక్రీజ్ అవుతుంది అనేది ఇప్పుడు కాన్సెప్ట్. ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఇంక్రీజ్ అవుతుంది అనేది. చేంజ్ మీన్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సింపుల్ చెప్పాలంటే చేంజ్, ఓకేనా. నేచర్ ఆఫ్ కమాడిటీ. ప్లస్ కమాడిటీ యొక్క నేచర్ని బట్టి కూడా ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలా డిక్రీజ్ అవ్వాలా అని డిసైడ్ అవుతుంది. అది నేచర్ ఆఫ్ కమాడిటీ. సింపుల్ చెప్పాలంటే ప్రోడక్ట్ నేచర్ని బట్టి. లెట్స్ సే ఇప్పుడు ప్రైస్ అనేది సాల్ట్ తీసుకోండి, ప్రైస్ కేజీ 20 rupees అనుకోండి, 20 to 50 rupees అయింది. డిమాండ్ చేంజ్ చేస్తారా? చేంజ్ చేయరు. అంటే డిమాండ్ చేంజ్ అవ్వాలా వద్దా అనేది ఓన్లీ ప్రైస్ మీద డిపెండ్ అయిందా, ప్రోడక్ట్ మీద డిపెండ్ అయిందా? అక్కడ ప్రోడక్ట్ మీద డిపెండ్ అయింది. సేమ్ అదే ప్రైస్ లెట్స్ సే కురుకురే అనుకోండి, పాకెట్ 20 rupees ఉంది, ఇప్పుడు 50 rupeesకి అయింది, కొంటారా? కొనరు. సాల్ట్ ఎందుకు కొంటున్నారు, కురుకురే ఎందుకు కొనట్లేదు? ప్రోడక్ట్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ నేచర్ ఆఫ్ కమాడిటీ.
కమాడిటీ నేచర్ని బట్టి అది చేంజ్ అవ్వాలా వద్దా అనేది అక్కడ డిసైడ్ అవుతుంది. క్లారిటీ వస్తుందా? ప్రతి ప్రోడక్ట్కి ఇప్పుడు ప్రైస్ 10% ఇంక్రీజ్ అయితే ప్రతి ప్రోడక్ట్కి డిమాండ్ 10% డిక్రీజ్ అవ్వాలి అనే కాన్సెప్ట్ లేదు. అది దేని మీద డిపెండ్ అవుతుంది? ప్రోడక్ట్ యొక్క యూసేజ్ మీద డిపెండ్ అవుతుంది. ఒకసారి చదువుదాం. ఇన్ కేస్ ఆఫ్ నెసెసరీస్ ద డిమాండ్ ఈజ్ లెస్ ఎలాస్టిక్. అదేగా చెప్పుకున్నాం. ఇన్ కేస్ ఆఫ్ నెసెసరీస్ ఏది ఎగ్జాంపుల్? సాల్ట్. ఇన్ కేస్ ఆఫ్ నెసెసరీస్ ద డిమాండ్ ఈజ్ లెస్ ఎలాస్టిక్ ఆర్ కంపారిటివ్లీ ఇన్ఎలాస్టిక్. ఫర్ ఎగ్జాంపుల్ rice, salt, pulses, match bags, etc. On the other hand, elasticity of demand is luxuries more elastic. Luxuries, for example, TV, DVD players, gold, diamonds or comfort have unitary elastic demand. Yes, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇన్ఎలాస్టిక్ చెప్తున్నాడు, ఎలాస్టిక్ చెప్తున్నాడు, యూనిటరీ ఎలాస్టిక్ కూడా చెప్తున్నాడు. ఇన్ఎలాస్టిక్ అని ఏం చెప్తున్నాడు? నెసెసరీస్ అంటే ఏది నువ్వు ప్రైస్ ఇంక్రీజ్ చేసినా సరే డిమాండ్లో అంత ఈజీగా చేంజ్ రాదు. సెకండ్ ఏం చెప్తున్నాడు? లగ్జరీ గుడ్స్ దే ఆర్ ఎలాస్టిక్. నువ్వు ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే డిమాండ్లో కూడా డెఫినెట్గా ఎక్కువ చేంజ్ వస్తుంది. లెట్స్ ఇప్పుడు టీవీ ప్రైస్ నార్మల్గా 43 ఇంచెస్ అరౌండ్ 25,000 వస్తుంది అనుకోండి. ఇప్పుడు దీన్ని 35,000కి ఇంక్రీజ్ చేసావు. నువ్వు 43 ఇంచెస్ కొంటావా? అదే 35 పెట్టి 54 ఇంచెస్ కొంటావా? 54 కొనాలనుకుంటావు. అంటే 43 ఇంచెస్ టీవీ ఏమైంది? ఇప్పుడు డిక్రీజ్ అయిపోయింది డిమాండ్. సింపుల్ కాన్సెప్ట్. ఇప్పుడు 43 ఇంచెస్ టీవీ ఒకటి ఉంది, 54 ఇంచెస్ టీవీ ఒకటి ఉంది. ఇది 25,000, ఇది 35,000. ఇప్పుడు ఈ టీవీ ప్రైస్ని 25 నుంచి 35కి ఇంక్రీజ్ చేశాడు. ఇప్పుడు నువ్వు 43 ఇంచెస్నే కొంటావా? ఇది అవసరం లేదని 54 ఇంచెస్కి వెళ్తావా? 54 కొంటావు. ఎందుకు కొంటావు సేమ్ ప్రైస్కి 43? అంటే దీని ప్రైస్ ఏమైపోయింది? డిమాండ్ ఏమైపోయింది? ప్రైస్ ఇంక్రీజ్ చేసావు, డిమాండ్ డిక్రీజ్ అయింది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలాస్టిక్ కదా. ప్రైస్లో వచ్చే చేంజ్ కన్నా డిమాండ్లో వచ్చే చేంజ్ ఎక్కువ. సో ఎలాస్టిక్ నేచర్, లగ్జరీ గుడ్స్. ఇంకా యూనిటరీ కొన్ని ఉన్నాయంటే ఏమున్నాయి చూడండి ఒకసారి. కంఫర్ట్స్ గుడ్స్ హ్యావ్ యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్. వాట్ ఆర్ ద కంఫర్ట్ గుడ్స్? ఉంటాయా? నెసెసిటీ వస్తాయి కానీ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు అయితే రావు. అవి 100% ఈక్వల్ టు అయితే అవ్వవు. యూనిటరీ ఎలాస్టిక్ అంటే ఏమవ్వాలి? డిమాండ్ ఎంత చేంజ్ వస్తే ప్రైస్లో ఎంత చేంజ్ వస్తే డిమాండ్లో కూడా అంతే చేంజ్ రావాలి. ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి అలా? ప్రైస్లో 10% చేంజ్ వస్తే డిమాండ్లో కూడా 10% చేంజ్ రావాలి. ఛాన్స్ ఉందా అలా ఎగ్జాక్ట్ ఈక్వల్ అయ్యే ఛాన్స్? చాలా తక్కువ. బట్ ఇన్ జనరల్గా కంఫర్ట్ గుడ్స్ అంటే మనము కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ఉండడానికి యూజ్ అయ్యే గుడ్స్. సింపుల్ చెప్పాలంటే నెసెసిటీస్. బట్ అన్ని నెసెసిటీస్ వస్తాయంటే రావు. సో ఈ కాన్సెప్ట్లో సింపుల్గా ఏం చెప్పారు? నేచర్ ఆఫ్ కమాడిటీని బట్టి డిమాండ్ ఇంక్రీజ్ అవ్వడమో డిక్రీజ్ అవ్వడమో జరుగుతుంది. క్లియర్? అవైలబిలిటీ ఆఫ్ సబ్స్టిట్యూట్స్. ఇప్పుడు కాఫీ, టీ ఉంది, ఓకేనా? కాఫీ, టీ. కాఫీ ప్రైస్ ఇంక్రీజ్ అయితే టీ డిమాండ్ ఏమవుతుంది? ఒకవేళ అసలు టీ అనే కాన్సెప్టే లేదనుకోండి, ఇప్పుడు కాఫీ డిమాండ్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇంక్రీజ్ అవ్వు, డిక్రీజ్ అవ్వదు. ఎందుకు? ఆల్టర్నేటివ్ ఏమీ లేదు కాబట్టి నువ్వు ప్రైస్ ఎంత ఉన్నా సరే యూస్ చేస్తావు. అంటే ఇక్కడ డిమాండ్ చేంజ్ అవ్వాలా వద్దా అనేది దేని మీద కూడా డిపెండ్ అవుతుంది? సబ్స్టిట్యూట్ గుడ్స్. దానికి సబ్స్టిట్యూట్ ఉంటే చేంజ్ అవుతుంది, సబ్స్టిట్యూట్ లేకపోతే అలాగే ఉంటుంది. అది సెకండ్ వన్. అంటే ప్రైస్లో 10% చేంజ్ వస్తే డిమాండ్లో ఎంత పర్సెంట్ చేంజ్ రావాలనేది దేని మీద కూడా డిపెండ్ అవుతున్నప్పుడు? సబ్స్టిట్యూట్ గుడ్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సబ్స్టిట్యూట్ గుడ్స్ ఉన్నాయా? డిమాండ్లో ఎక్కువ చేంజ్ వస్తుంది. సబ్స్టిట్యూట్ గుడ్స్ లేవా? డిమాండ్లో తక్కువ చేంజ్ వస్తుంది. ఇఫ్ ఏ కమాడిటీ హ్యాస్ సబ్స్టిట్యూట్ గుడ్స్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ ది కమాడిటీ ఈజ్ మోర్ ఎలాస్టిక్. అదే కదా చెప్తున్నాను. సబ్స్టిట్యూట్ గుడ్స్ ఉంటే ఎలాస్టిక్ నేచర్ వస్తుంది. అంటే గ్రేటర్ దాన్ 1. గ్రేటర్ దాన్ 1 అంటే డిమాండ్లో చేంజ్ ఎక్కువ వస్తుందా రాదా? వస్తుంది. ఒకవేళ అసలు సబ్స్టిట్యూట్ గుడ్సే లేదనుకుందాం, దానికి డిమాండ్లో చేంజ్ వస్తుందా? డిమాండ్లో చేంజ్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ ప్రైస్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ లక్స్ సోపు, పియర్స్, పాండ్స్ ఇవన్నీ కూడా అంతే కదా. ఒకవేళ పొరపాటు వాటి ప్రైస్ ఇంక్రీజ్ చేసి చూడండి, ఆటోమేటిక్గా ఏమైపోతారు? కస్టమర్స్ వేరే ప్రోడక్ట్కి షిఫ్ట్ అయిపోతారు. కరెక్టా? ఇప్పుడు ఏది ఫర్ ఎగ్జాంపుల్ పియర్ సోప్ తీసుకోండి. పియర్ సోప్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో చూస్తే నార్మల్ 200 ml అది వచ్చేసి 40 రూపీస్ ఏముంది అరౌండ్. నువ్వు దీని ప్రైస్ 50 రూపీస్ చేసి చూడండి. 50 రూపీస్కి 500 గ్రామ్స్ వచ్చేది ఒకటి ఇంకోటి ఉంటుంది సోప్. దానికి షిఫ్ట్ అయిపోతారు కస్టమర్స్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్. సబ్స్టిట్యూట్స్ లేకపోతే ఖచ్చితంగా పియర్సే యూస్ చేస్తాడు, వేరే ఆప్షన్ లేదు కాబట్టి. ఓకేనా? సబ్స్టిట్యూట్స్ లేని ప్రోడక్ట్స్ చెప్పండి ఒకటి చూద్దాం. సబ్స్టిట్యూట్స్ లేని ప్రోడక్ట్స్. లాస్ట్ టైము సబ్స్టిట్యూట్స్ ఉన్న ప్రోడక్ట్స్ అని చెప్పేసి చాలా సబ్స్టిట్యూట్స్ రాసాం, కరెక్టా?
మీతో కూడా సర్వే చేయించాను, మొబైల్ ఫోన్స్లో ఎంక్వైరీ చేశాం. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? సబ్స్టిట్యూట్స్ లేని ప్రోడక్ట్స్ ఏంటి? నాకు కావాల్సింది సబ్స్టిట్యూట్స్ లేని ప్రోడక్ట్స్. లేవు, ఉన్నాయి కదా. చిన్నప్పుడు మన దగ్గర బ్యాట్ కొనే క్యాపబిలిటీ ఉంటుందా? ఉంటుందా? బ్యాట్ ప్లేస్లో ఏం యూస్ చేస్తాం మనము? ప్యాడ్స్, చెట్టు కట్లు, అవునా కదా? అవన్నీ సబ్స్టిట్యూట్సే కదా మనకి ఉన్నాయి. ఇంకా సబ్స్టిట్యూట్స్ లేని ప్రోడక్ట్స్ ఏవి? సబ్స్టిట్యూట్స్ లేని ప్రోడక్ట్స్ ఎందుకు లేవు? లేవా సబ్స్టిట్యూట్స్? ఫ్యాన్కే ఏసీ సబ్స్టిట్యూట్ కదా, అవునా కదా? స్పెక్స్కి ఉన్నాయా? ఉన్నాయి. లెన్సెస్, స్పెక్స్ అయినా యూస్ చేయి, అదర్వైజ్ లెన్సెస్ అని యూస్ చేయి. వేటికి లేవు? థింక్ చేస్తే ఉంటాయి, థింక్ చేస్తే వస్తాయి. బోండానా? ఆ బోండాలు, ఆ బజ్జీల దగ్గర ఆగిపో నువ్వు. ఏం చేస్తావు విష్ణు? ఒకవేళ వెళ్ళావు, బోండా లేదు, ఏం చేస్తావు? రిటర్న్ రావు, ఆ పక్కనున్న ఇంకోటి ఏదో తింటావు కదా, అంటే అది ఏమవుతుంది అప్పుడు? గుడ్స్. నీ బోండా వదిలిపెట్టావు ఇంకా బోండాను కదా. ఫౌండేషన్ అయిపోయేలోపు నాకు తెలిసి నువ్వు ఫౌండేషన్ అయ్యేంత వరకు వాళ్ళని లక్షాధికారం చేసి వెళ్తావు ఇంటికి. కెమెరా లేవా సబ్స్టిట్యూట్స్ ఏవి? ఫోన్ కెమెరాకి ఈ కెమెరాకి సబ్స్టిట్యూటే అవుతుంది, డిఫరెంట్గా అవుతుంది. సబ్స్టిట్యూట్ లేని ప్రోడక్ట్స్ ఏవి? పెన్కి సబ్స్టిట్యూట్ ఉందా? పెన్సిల్ ఉంది. పేపర్కి ఏముంది? పేపర్ మీద నీ పేరు రాస్తాను, పెన్ మీద నీ పేరు రాస్తావా? మరి చేసి అడిగిన డౌట్ అర్థమైందా? పెన్కి పెన్సిల్ సబ్స్టిట్యూట్గా ఉంది, పేపర్కి సబ్స్టిట్యూట్ ఏముంది? బోర్డ్, ప్లేట్, స్క్రీన్, రాసున్న స్క్రీన్, మరి ఇంకేమన్నా అయితే బాగా థింక్ చేయండి. ఈ క్వశ్చన్ మేబీ ఎక్కడ వచ్చి ఉండొచ్చు, ఇక్కడ వచ్చి ఉండకపోయి ఉండొచ్చు. మీకు అట్లీస్ట్ 1 or 2 ఉన్నాయి. క్లాత్స్కి లేవా? ఒకప్పుడు క్లాత్ లేనప్పుడు ఏం యూస్ చేసేవాళ్ళు మన వాళ్ళు, పాతళ్ళు? అవన్నీ సబ్స్టిట్యూట్సే కదా. వాటర్కి సబ్స్టిట్యూట్ ఏముంది? వాటర్కి, మనం డ్రింకింగ్ వాటర్కి సబ్స్టిట్యూట్ ఏముంది? ఏమున్నాయి? జ్యూస్ అనేది టెంపరీ రిలీఫ్, వాటర్ అనేది అలా కాదు కదా. వాటర్కి సబ్స్టిట్యూట్ ఏమైనా ఉందా? ఉన్నాయా? మరి కంపెనీ నేమ్స్ కాదు మీరు చెప్పాల్సింది, కంపెనీ నేమ్స్ సబ్స్టిట్యూట్స్ కాదు, అవునా కదా. వాటర్కి సబ్స్టిట్యూట్ ఏముంది? ఏమీ లేదు. ఫైర్కి వాటర్ సబ్స్టిట్యూట్ అవుతుందా? ఎలక్ట్రిసిటీ వస్తుంది, ఫైర్కి ఎలక్ట్రిసిటీ వస్తుంది, బట్ వాటర్కి అయితే రాదు. వాటర్కి ఇంకేమైనా ఉన్నాయి మరి సబ్స్టిట్యూట్స్? నువ్వు ఛాయ్ లవర్ అనుకో, వాటర్ తాగే బదులు ఛాయ్ తాగుతావా? అవుతుందా? సబ్స్టిట్యూట్గా అవుతుందా అది? ఛాన్సే లేదు. సో వాటర్ని సబ్స్టిట్యూట్ లేని ప్రోడక్ట్గా చెప్పుకోవచ్చు మనం. ఇంకేమైనా ప్రోడక్ట్స్ ఉన్నాయి? థింక్ చేయండి ఒకసారి. సాయిల్, ఎస్ పర్ఫెక్ట్. సాయిల్ కూడా సబ్స్టిట్యూట్ ఉంది ఏమైనా? ఏది లేదు. స్కైకి ఉందా సబ్స్టిట్యూట్? ఉందా? ల్యాండ్కి? మూనా? ఎస్, కాకపోతే వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వాటిని ప్రోడక్ట్స్గా కన్సిడర్ చేయము, కరెక్టా? స్కైని ప్రోడక్ట్గా కన్సిడర్ చేయము, బట్ వాటర్ని కన్సిడర్ చేస్తాం. సేల్ చేస్తాం కదా వాటర్ని. స్కైని సేల్ చేస్తున్నారు ఎవరైనా? కొన్నారా ఏదైనా పార్ట్? నార్త్ సైడ్ కానీ వెస్ట్ సైడ్ కానీ లేదు కదా. సాల్ట్కి లేదా సబ్స్టిట్యూట్ ఏది? ఆల్మోస్ట్ లేవు. ఎస్, కాకపోతే దానికి
వాటిలో వేరియంట్స్ ఉన్నాయి. హై అయోడిన్ ఉన్నది, అయోడిన్ తక్కువ ఉన్నది. సరే సాల్ట్కి కూడా లేదు, ఆల్మోస్ట్ లేదు సాల్ట్కి కూడా. ఇంకేవి లేవు? మీరు బాగా థింక్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది నెసెసరీ గూడ్స్ ఆర్ సబ్స్టిట్యూట్ లేని గూడ్స్ ఉంటాయి. నెసెసరీ గూడ్స్ అంటే నెసెసరీ గూడ్స్లో మోస్ట్ ఆఫ్ ది గూడ్స్ సబ్స్టిట్యూట్ లేని ప్రోడక్ట్సే ఉంటాయి. ఆయిల్ మీన్స్ ఫుడ్ ఆయిల్ని చెప్తున్నా. ఫుడ్ ఆయిల్లో కేటగిరీస్ ఉన్నాయి కదా, కేటగిరీస్ కన్సిడర్ చేయకూడదు అనుకుంటే ఎస్ దానికి కూడా లేదు. అలాంటి అన్ని ఫుడ్ ఐటమ్స్ వస్తాయి. పెట్రోల్ సబ్సిడీ ఉందా లేదా? పెట్రోల్కి లేదా? పెట్రోల్కి డీజిల్ ఉంది, ఇప్పుడు గ్యాసెస్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఉంది, అన్నీ కూడా సబ్స్టిట్యూట్సే పెట్రోల్కి. బట్ వాటర్కి అయితే అలా ఏవీ లేవు. సో వాటర్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు సబ్స్టిట్యూట్స్. ఓకేనా? సెకండ్ వన్ క్లియరా? అవైలబిలిటీ ఆఫ్ సబ్స్టిట్యూట్స్. నెక్స్ట్ వన్ వెరైటీ ఆఫ్ యూజర్స్. అంటే సింపుల్గా మీరు ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తే దానివల్ల యూజర్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, డిమాండ్ ఏం చేస్తారు? ఇప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేస్తాం. ఒక ప్రోడక్ట్ వల్ల ఎక్కువ యూజెస్ ఉన్నాయంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఒక ప్రోడక్ట్ వల్ల తక్కువ యూజ్ ఉందంటే డిమాండ్ తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఎలాస్టిసిటీలో ప్రోడక్ట్ యొక్క యూజెస్ని బట్టి కూడా అది ఎలాస్టిక్ అవ్వాలా ఇన్ఎలాస్టిక్ అవ్వాలా అని డిపెండ్ అవుతుంది, అంతే కదా? ఇఫ్ ద గూడ్స్ హ్యావ్ సెవరల్ యూజెస్ దెన్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఫర్ ఇట్స్ ఈజ్ మోర్ ఎలాస్టిక్. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్, కోలు, ఎలక్ట్రిసిటీ ఎక్సెట్రా, ఇవన్నీ అంతే కదా, మోర్ దాన్ వన్ యూజ్ ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ ఏముంటాయి? ఇవి ఎలాస్టిక్ నేచర్లో ఉంటాయి. పాసిబిలిటీ ఆఫ్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ కన్జంప్షన్, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. కేసు ఇప్పుడు నీకు అర్జెంటుగా నువ్వు ఎక్కడో బయటకు వెళ్ళావు, అదర్ సిటీకి వెళ్ళావు, నీకు దాహం వేస్తుంది, వాటర్ బాటిల్ కావాలి, కొంటావా పోస్ట్పోన్ చేస్తావా? నువ్వు 2 days తర్వాత ఇంటికి వస్తున్నావు అంటే నీకు 2 days తర్వాత మరి రిటర్న్ ట్రిప్ ఉంది నీది. ఏ కాస్ట్ అయినా పెట్టైనా సరే వాటర్ బాటిల్ కొంటావా, ఇంటికి వెళ్ళిన తర్వాత తాగుతావు అనుకుంటావా? కొంటావు. అంటే ఆటోమేటిక్గా పోస్ట్పోన్కి ఛాన్స్ ఉందా లేదా? పోస్ట్పోన్కి ఛాన్స్ ఉందా? సింపుల్. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ నుంచి ఎక్కడో సికింద్రాబాద్ వద్దు, మరి బెంగళూరుకి వెళ్ళావు అనుకుందాం, ఓకేనా? 2 days ట్రిప్ నీది. ఈరోజు మార్నింగ్ బయలుదేరావు, ఈవినింగ్ బెంగళూరు రీచ్ అయ్యావు. ఈవినింగ్ నీకు వాటర్ దాహం వేస్తుంది, వాటర్ బాటిల్ కొంటావా, మరి హైదరాబాద్కి వచ్చి తాగుతావా? కొంటావు. ఎందుకు? హైదరాబాద్కి రిటర్న్ వచ్చి తాగొచ్చు కదా ఇంట్లో. పోస్ట్పోన్కి స్కోప్ ఉందా? లేదు. అంటే పోస్ట్పోన్కి స్కోప్ లేని ప్రోడక్ట్స్కి డిమాండ్ ఎప్పుడు ఎలా ఉంటుంది? హై ఉంటుంది. క్లారిటీ వస్తుందా? పోస్ట్పోన్కి స్కోప్ లేని ప్రోడక్ట్స్కి డిమాండ్ ఎప్పుడైనా సరే ఏముంటుంది? హై ఉంటుంది. అంటే ఎలాస్టిక్ నేచర్లో ఉంటాయి. అలా కాకుండా నువ్వు అక్కడ ఒక పెన్ కొనాలి, బట్ అవసరమేం లేదు, యాజ్ ఆఫ్ నో పెన్ కొంటే బాగుంటుంది. నువ్వు అక్కడే కొనాలని రూల్ ఉందా? పోస్ట్పోన్ చేసుకొచ్చి మరి హైదరాబాద్లో నీకు తెలిసిన షాప్లో కొనొచ్చా? పోస్ట్పోన్కి స్కోప్ ఉందా లేదా? ఉంది. అంటే అలాంటప్పుడు దానికి డిమాండ్ ఏమైపోతుంది? డిక్రీజ్ అవుతుంది. అంటే ఏ నేచర్ ఉంటుంది? ఇన్ఎలాస్టిక్ నేచర్. క్లారిటీ వస్తుందా? పోస్ట్పోన్ చేసుకునే స్కోప్ లేదు అంటే ఎలాస్టిక్ నేచర్, పోస్ట్పోన్ చేసుకోవచ్చు అంటే ఇన్ఎలాస్టిక్ నేచర్. There are certain goods which can be postponed for purchases. In case of these goods, the demand is elastic. అదే కదా నేర్చుకున్నాం. But in case of life-saving medicines, the demand will always be inelastic because cannot postpone the purchase of such goods. Medicines example. లేదా తర్వాత కొందామని పోస్ట్పోన్ చేస్తావా, అప్పుడే కొంటావు. ఎందుకు? వేరే ఆప్షన్ లేదు కాబట్టి, వాటికి పోస్ట్పోన్ చేసుకునే స్కోప్ లేదు కాబట్టి ఆటోమేటిక్ ఏమైపోతుంది? అది డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. లాస్ట్ వన్ డ్యూరబుల్ గుడ్స్. డ్యూరబుల్ గుడ్స్ అంటే ఏవి? డ్యూరబుల్ గుడ్స్ మీన్స్ రాలేదు ఎప్పుడు వర్డ్? నో, పెరిషబుల్ గుడ్స్ ఆర్ డిఫరెంట్. అదర్ దాన్ పెరిషబుల్ గుడ్స్ ఆర్ కాల్డ్ డ్యూరబుల్ గుడ్స్. డ్యూరబుల్ గుడ్స్ అంటే మోర్ దాన్ వన్ టైం యూస్ చేయగలగడానికి స్కోప్ ఉన్నది. పెరిషబుల్ గుడ్స్ మోర్ దాన్ వన్ టైం యూస్ చేయొచ్చా? వన్ టైం యూజే. కానీ అలా వన్ టైం యూస్ కాకుండా రీయూజ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటే వాటిని డ్యూరబుల్ గుడ్స్ అంటారు. In case of durable goods, the elasticity of demand will be less. But in case of perishable goods, the elasticity of demand will be more. ఇప్పుడు ఎలాస్టిక్ గూడ్స్, పెరిషబుల్ గూడ్స్కి డిమాండ్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? పెరిషబుల్ గూడ్స్కి. ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ పెరిషబుల్ గూడ్స్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ విల్ బి మోర్. ఎందుకు? అవి నెసరీ ప్లస్ మోర్ ఓవర్ ఒకసారే యూస్ చేయగలం, తర్వాత రీయూస్ చేయడానికి స్కోప్ ఉంటుందా? ఉండదు. కాబట్టి వాటికి డిమాండ్ ఎప్పుడు ఎలా ఉంటుంది? హై ఉంటుంది. డ్యూరబుల్ గుడ్స్కి డిమాండ్ ఎప్పుడు ఎలా ఉంటుంది?
లో ఉంటుంది. కంపేర్ టు పెరిషబుల్ గుడ్స్, డ్యూరబుల్ గుడ్స్కి డిమాండ్ విల్ బి లెస్. క్లియరా? అంటే ప్రైస్లో ఎంత చేంజ్ వస్తే డిమాండ్లో ఎంత చేంజ్ రావాలి అనేది మనం ఎగ్జాక్ట్గా ఎంత చేంజ్ వస్తుందని చెప్పలేము. అలా చెప్పాలంటే అవి దేని మీద డిపెండ్ అవుతాయి? ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతాయి. క్లారిటీ వస్తుందా పాయింట్? జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇక్కడతో డిమాండ్ కాన్సెప్ట్ డన్. డిమాండ్ మొత్తం ఇక్కడతో కంప్లీటెడ్. జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి మొత్తం. నేచర్ ఆఫ్ కమాడిటీ చెప్పుకున్నాం కదా, దాని నేచర్ని బట్టి ఆటోమేటిక్గా డిమాండ్ చేంజ్ అవ్వాలి వద్దని చేంజ్ అవుతుంది. ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కో విధంగా బిహేవ్ చేస్తుంది కదా. 3 కేటగిరీస్ చెప్పుకున్నాం కదా, నెసెసరీస్, యూనిటరీ ఎలాస్టిక్, కంఫర్ట్ గుడ్స్. ఆ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా. మీరు మండేలోపు కంప్లీట్ చేయగలరా? ఐ థింక్ వాట్స్ యువర్ నేమ్? ధీరజ్. మండేలోపు కంప్లీట్ చేయగలరా? పెండింగ్ టాపిక్స్ అన్నీ కూడా ట్రై చేయండి మ్యాక్సిమం. అఫ్కోర్స్ మీకు ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే మీరు ఇంటర్లో విన్న కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి మరీ అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒకసారి మెటీరియల్ చదవండి, ఒకవేళ అర్థం కాలేదనుకుంటే క్లాసెస్. ఎంపీసీనా అయితే డెఫినెట్గా వినాలి. ఎంపీసీ అయితే మీకు ఎకనామిక్స్ అసలు టచ్ ఉండదు కాబట్టి డెఫినెట్గా క్లాసెస్ వినాలి. వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తే బెటర్. మాధవ్, నువ్వు ఎంపీసీనా ఎంఈసీనా? ఎంపీసీనా నువ్వు కూడా? ఇంట్రెస్టింగ్ ఉన్నాయా? కొత్తగా విన్నట్టున్నాయా? నువ్వు విష్ణు కామర్స్, మీరు ఈసీ కదా. ఈసీలో కూడా వస్తాయి. ఈజీ అంటావు. డెప్త్ ఎక్కువ ఉంటుంది. అర్థం కాలేదు, అర్థం కాలేదు. ఇది లేదా? సరే ఇవ్వండి మెటీరియల్. మిస్ అయ్యాయా గైస్? మీకున్నాయి కదా, మీకున్నాయి. ఈ మెటీరియల్లో మాత్రం మిస్ అయింది. మేబీ పేజెస్ మిస్ అయ్యాయి ఇక్కడ. ఏమేమి రాలేదు కదా. కింద ఇంకో మెటీరియల్ ఎక్స్చేంజ్ చేసుకుంటా, ఓకేనా? జస్ట్ మీ మెటీరియల్లో మిస్ అయ్యి ఉంటాయి, సరి చేంజ్. ఒక ప్రోడక్ట్ని నంబర్ ఆఫ్ ఫేస్లో యూస్ చేసుకోవచ్చు. మిల్క్ ఎందుకు కొంటావు? నువ్వు మిల్క్ ఏ పర్పస్ మీద కొంటావు? యూజెస్ ఎక్కువ ఉన్నాయి లేదా? అలాంటప్పుడు దాన్ని బట్టి కూడా డిమాండ్ అనేది చేంజ్ అవుతుంది. నువ్వు ఏ మెటీరియల్ యూస్ చేస్తున్నావు ప్రజెంట్? బేసిక్ బుక్కా, ఎకనామిక్స్ మెయిన్ బుక్కా? ఉన్నాయి కదా, ఇది కంటెంట్ ఉంది కదా, మిస్ అవ్వలేదు కదా ఇది. మేబీ ఆ మెటీరియల్లో ఆ పేజెస్ మిస్ అయ్యి అది నేను ఒకసారి చెక్ చేస్తాను.
గైస్ ఒకసారి ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయండి, డిమాండ్ చెప్తాను. ఫస్ట్ డిమాండ్ అనే కాన్సెప్ట్ ఉందా, తర్వాత డిమాండ్ ప్లేస్తే ఇప్పుడు సప్లై వస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి, సప్లై అనే కాన్సెప్ట్ ఉందా ఇక్కడ. నెక్స్ట్ లా ఆఫ్ డిమాండ్ అనే కాన్సెప్ట్ ఉందా, లా ఆఫ్ సప్లై అనే కాన్సెప్ట్ వస్తుంది. దాని తర్వాత ఇండివిజువల్ షెడ్యూలు, మార్కెట్ షెడ్యూల్ రెండు ఉన్నాయా, ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్, ఇండివిజువల్ మార్కెట్ షెడ్యూల్. ఇక్కడ సప్లై షెడ్యూల్స్ వస్తాయి. నెక్స్ట్ ఎక్సెప్షన్ ఏది ఉంది, ఎక్సెప్షన్స్ ఉన్నాయా. దాని తర్వాత చేంజ్ ఇన్ సప్లై, ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్ ఆ కాన్సెప్ట్ ఉందా, సేమ్ సప్లైలో కూడా వస్తుంది. ఎక్స్టెన్షన్, కాంట్రాక్షన్, ఇంక్రీజ్, డిక్రీజ్, ఇంక్రీజ్, డిక్రీజ్. నెక్స్ట్ ఏది ఉంది, డిమాండ్ ఫంక్షన్ ఉందా, డిమాండ్ ఫంక్షన్. దాని తర్వాత ఏముంది, డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ ఉంది. ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు, డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై. నేను దీన్ని ఏం చెప్తున్నాను అంటే అక్కడ ఉన్న కాన్సెప్ట్స్ సేమ్ ఉంటాయి, కాకపోతే డిమాండ్ ప్లేస్లో ఏమొస్తుంది, సప్లై వస్తుంది. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఉందా, ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై. మీరు అక్కడ ఆల్రెడీ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ నేర్చుకున్నారు, ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై నేర్చుకుంటారు. సేమ్ కాన్సెప్ట్ చూడండి, ఈక్వల్ టు ఇన్ఫినిటీ, 0, గ్రేటర్ దెన్ 1, లెస్ దెన్ 1, ఈక్వల్ టు 1. డిటర్మినెంట్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై, లాస్ట్ కాన్సెప్ట్ అదే కదా మనం నేర్చుకున్నది. డిటర్మినెంట్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ నేర్చుకున్నాం. ఇక్కడ సప్లై. ఈ రెండు కాన్సెప్ట్ని కనెక్ట్ చేస్తే మనకు వచ్చే కాన్సెప్ట్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్. అంటే డిమాండ్ని, సప్లైని రెండు కాన్సెప్ట్ని మెర్జ్ చేస్తే వచ్చే కాన్సెప్ట్ ఈక్విలిబ్రియం. ఓకేనా, అన్నీ కూడా సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి అన్నీ. క్లియర్, ఏం డౌట్ లేదు కదా. టుమారో సప్లై కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. వెయిట్ నాకు ఇప్పుడు విష్ణునే చెప్పాలి. విష్ణు, డిమాండ్లో చేంజెస్ ఎప్పుడు వస్తాయి, డిమాండ్ ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ, ఇంక్రీజ్ అవ్వాలా డిక్రీజ్ అవ్వాలా అని చేంజ్ చేసే డిటర్మినెంట్స్ ఏవేవి. ప్రైస్, ఓన్లీ ప్రైస్ అని ఇంకేవి లేవా, డిటర్మినెంట్స్ ఓన్లీ ప్రైస్ ఒకటేనా, ఇంకేవి లేవా. ఏవవి, సబ్స్టిట్యూట్స్, కాంప్లిమెంటరీ, ఇన్కమ్, టేస్ట్ ప్రిఫరెన్స్, క్లైమేట్, పాపులేషన్. చేంజ్ అనేది డిమాండ్లో వచ్చిన చేంజ్ ప్రైస్ వల్ల అయితే దాన్ని ఏమంటాం, ఎక్స్పాన్షన్ ఆర్ కాంట్రాక్షన్. ప్రైస్ వల్ల కాకుండా వీటి వల్ల డిమాండ్లో చేంజ్ వస్తే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. దెన్ సింపుల్ కాన్సెప్ట్, ప్రైస్ వల్ల వస్తే ఒక నేమ్ యూస్ చేస్తాం, అదర్ దాన్ ప్రైస్ వల్ల అయితే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనే వర్డ్స్ యూస్ చేస్తాం. ప్రైస్ వల్ల వస్తే ఎక్స్పాన్షన్ ఆర్ కాంట్రాక్షన్ అనే వర్డ్స్ యూస్ చేస్తాం. ఎస్, విల్ వెయిట్ 5 more minutes. ఒకసారి మొత్తం ఫస్ట్ నుంచి రివైజ్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే ఎస్ యూ కెన్ ఆస్క్. సో ఇక్కడతో డిమాండ్ కాన్సెప్ట్ డన్. టుమారో మరి డిమాండ్ కాన్సెప్ట్ ఓపెన్ చేయను, డైరెక్ట్గా సప్లైకి వెళ్ళిపోతా. డిమాండ్ ఇంక్రీజ్ అయితే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందా, మరి ఎప్పుడైనా సరే ప్రైస్ని బేస్గా తీసుకోవాలి, డిమాండ్ని తీసుకోకూడదు. ఎక్స్టెండెడ్ అన్నా ఎక్స్పాండెడ్ అన్నా ఒకటే, ఎక్స్పాన్షన్ అన్నా ఎక్స్టెన్షన్ అన్నా ఎక్స్పెండెడ్ అన్నా అన్నీ ఒకటే. సప్లై కూడా కంప్లీట్ అయిన తర్వాత ఎంసీక్యూస్ డిస్కస్, ఎందుకంటే మీకు కంపారిజన్ తెలియాలి. ఎంసీక్యూస్ ఎలా ఉంటాయంటే రెండింటిని కంపేర్ చేస్తూ ఉంటాయి, డిమాండ్ని సప్లై. నేను ఇక్కడ ఏం చెప్పాను ఒకసారి చూడు స్క్రీన్. ప్రైస్ వల్ల వస్తే చేంజెస్ ఏమవుతుంది, ప్రైస్ వల్ల డిమాండ్లో చేంజ్ వస్తే, అదర్ దాన్ ప్రైస్ వల్ల వస్తే అవన్నీ కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతాయి. మనోళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ.
ఈ కాన్సెప్ట్స్ అన్నీ తెలుసని వెళ్ళిపోతున్నారా ఇంటర్లో చదివేసామన్నీ అని? ఇంటర్లో డెప్త్గా వెళ్ళిపోయే మైండ్లోకి అన్నీ వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంటర్లో జస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది, డెప్త్ ఉండదు. ఇప్పుడు గట్టిగా మాడితే ఇప్పటికే మనం ఈజీగా ఒక 20-25 ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం, అవునా కదా? ఓన్లీ డిమాండ్ అనే కాన్సెప్ట్కి మాత్రమే ఒక 20 ఎగ్జాంపుల్స్ దాకా ఉన్నాయి, స్టోరీస్. సో అలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా నేర్చుకుంటాం సబ్జెక్టు. ఇంటర్లో మనం అంత డెప్త్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అర్థమైందా? ప్రైస్ డిమాండ్ ఏ రిలేషన్ ఉంటుందంటే ఇన్వర్స్ రిలేషన్ అంటాం. అది ఎందుకు ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది ఇక్కడ నువ్వు నేర్చుకోవాలి. జస్ట్ మనం ఇంటర్లో ఎలా నేర్చుకుంటాం? ఇన్వర్స్ రిలేషన్ అంతే. ప్రైస్ డిమాండ్ ఇన్వర్స్ రిలేషన్. కొంతమంది డెప్త్గా నేర్చుకుంటారు ఇంటర్లో కూడా. ఏది ఈజీ ఉంది మరి? ఇంటర్ ఈజీ ఉందా, ఫౌండేషన్ ఈజీ ఉందా? ఎందుకు? ఎగ్జామ్ రాసావా? కరోనా అన్నావు మరి, కరోనా బ్యాచ్ అన్నావు కాదా? అవునా? కేసు చూసుకోండి, ఇంకా ఈరోజుతో క్లోజ్ చేసేయండి డిమాండ్ని. మనం ఒక ప్రొఫెషనల్ కోర్స్ వచ్చిన తర్వాత మనం ఎప్పుడు కూడా నేను యావరేజ్ స్టూడెంటు, ఇంటెలిజెంట్ స్టూడెంటు, డల్లర్ స్టూడెంట్ అనే కాన్సెప్ట్ ఇక్కడ. ఎందుకు అంటే ఇంటర్ వరకు ఎలా ఉంటుంది అంటే కొంచెం ఇంటెలిజెంట్ స్టూడెంట్ అనుకోండి, అందరం కాదు కానీ చాలా వరకు యావరేజ్ స్టూడెంట్ అయినా ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయినా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకుని రాసే క్యాపబిలిటీ ఉంటుంది. అది ఇంటెలిజెంట్ అయినా, యావరేజ్ స్టూడెంట్ అయినా, డల్లర్ అయినా సరే. బట్ ఇక్కడ అలా కాదు. కాన్సెప్ట్ తెలిస్తే రాస్తావు, నువ్వు ఎన్నిసార్లు బ్యాడ్ చేసినా నువ్వు యూస్. కాన్సెప్ట్ తెలిస్తే రాస్తావు, కాన్సెప్ట్ తెలియకపోతే రాయలేవు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? స్క్రాచ్ నుంచి అర్థం చేసుకుంటే మాత్రమే సర్వే అవుతావు. లేదు నేను మధ్యలో ఈ కాన్సెప్ట్ తెలియదు కదా, ప్రస్తుతానికి బట్టి కొట్టేద్దాం తర్వాత చూసుకుందాం అనుకున్నాం అనుకోండి, ఇంటర్లో స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ వస్తాయి. కరెక్టా? మీకు క్వశ్చన్స్ కూడా ఇంపార్టెన్స్ తెలిసిపోతుంది, ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏది ఇంపార్టెంట్ కాని క్వశ్చన్. బట్ ఇక్కడ అలాంటి కాన్సెప్ట్స్ ఉండవు ఇంటర్లో. ఏ సబ్జెక్ట్ అర్థం కాలే, ఇంటర్లో అలా ఉండదు. ఇంటర్లో అవుట్ ఆఫ్ 100 మార్క్స్ 30 మార్క్స్ ఎంసీక్యూ, 70 మార్క్స్ డిస్క్రిప్షన్. ఏదైనా అంతే, అన్నీ అంతే. ఓకేనా? ఎందుకు? ఇంటర్లో తెలుస్తుంది రాయగలమా లేదా అన్నది. లా మీకు ఎలాగో సిఎంఏ వల్ల అయితే లా పెద్ద ఇష్యూ లేదు, లా అకౌంట్స్, ఎందుకంటే అవి కూడా ఎంసీక్యూసే కాబట్టి. బట్ సిఏ వాళ్ళకైతే లా అకౌంట్స్ ఏం చేయాలి? డిస్క్రిప్టివ్. ఓన్లీ ఎకనామిక్స్, మ్యాథ్స్ మాత్రమే ఎంసీక్యూస్. మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అన్నారంటే అసలు మ్యాథ్స్ స్టార్ట్స్ పెద్ద మ్యాటరే కాదు మీకు. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఎంపీసీ నుంచి వచ్చిన వాళ్ళకి, ఎంఈసీ నుంచి. బట్ సిఈసీ నుంచి వచ్చిన వాళ్ళు మరీ తడబడతారు మ్యాథ్స్ స్టాట్స్. మ్యాథ్స్ స్టాట్స్ మరీ తడబడతారు కాస్త, ఎందుకంటే 2 years కూడా వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు కాబట్టి. ఎంపీసీ, ఎంఈసీ వాళ్ళు ఏం చేస్తారు? 2 years దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు, ఓన్లీ మ్యాథ్స్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. అకౌంట్స్ ఏం చేయలేదా? ఎందుకు? ఎంఈసీలో ఉంది కదా అకౌంట్స్. ఎకనామిక్స్ అయినా చదివావా? ఎకనామిక్స్ అయినా చదివావా? అదే 770 వచ్చాయి, అంతేనా? అప్పటి వరకు ఓకే, ఇంటర్ వరకు ఓకే. కానీ అసలు మీరు నన్ను అడిగితే బ్యాక్గ్రౌండ్ ఏంటి, హిస్టరీ ఏంటి అనే కాన్సెప్ట్ ఇప్పటి నుంచి అప్లికేబుల్ కావు. నేను చదువుకుంటూ వెళ్తే క్వాలిఫికేషన్ వస్తుంది. మరీ ఇంటర్ కౌంట్సే తీసుకున్నామంటే క్వాలిఫికేషన్ రాదు. డెఫినెట్గా అక్కడికి ఇక్కడికి స్ట్రాటజీ మారిపోవాలి. మీరు ఈ చెప్తున్నాం కదా, మీరు ఈవెందో ఇంటర్లో మీరు ఎకనామిక్స్ చదివినా అక్కడ చూసే పర్స్పెక్టివ్ వేరు, ఇక్కడ చూసే పర్స్పెక్టివ్ వేరు.
ఎకనామిక్స్ని. నేనైతే రియల్ టైం ఎగ్జాంపుల్సే తీసుకుంటా. మీకు క్లారిటీ తెలుస్తుంది మనం ఎక్కడ కనెక్ట్ చేసుకోగలుగుతున్నాం ఈ టాపిక్స్ని అనేది. ఇప్పుడు నేను ఫౌండేషన్లో చెప్పేది సిఎంఏ ఇంటర్లో ఎకనామిక్స్ ఉండదు, కానీ దీని ఇంపాక్ట్ అన్ని సబ్జెక్ట్స్ మీద ఉంటుంది. దీని కంటిన్యూషన్ సబ్జెక్ట్ ఉండదు, కాస్టింగ్ ఎఫ్ఎంఐ వస్తాయి అక్కడ. ఏసీసీఏ కూడా అంతే సేమ్. ఇప్పుడు మీరు జాయిన్ అయింది ఏది ఏసీసీఏక. మీకు ఏసీసీఏకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఎగ్జామ్షన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ చదువుతారు కదా. కాకపోతే ఈ ఎకనామిక్స్ కాన్సెప్ట్ ఫర్దర్గా ఎక్స్టెన్షన్ సబ్జెక్ట్ అయితే రాదు మీకు. సేమ్ సిఏ వల్లగానే ఇంటర్ లెవెల్లో మీకు ఎకనామిక్స్ ఎక్స్టెన్షన్ సబ్జెక్ట్ ఏది రాదు. ఇప్పుడు అకౌంట్స్ అనుకోండి, ఫౌండేషన్లో అకౌంట్స్ ఉంది, ఇంటర్లో అకౌంట్స్ వస్తుంది. ఫౌండేషన్లో లా ఉంది, ఇంటర్లో లా వస్తుంది. అలా ఎకనామిక్స్ రాదు. కానీ ఈ సబ్జెక్ట్ ఇంపాక్ట్ అన్ని సబ్జెక్ట్స్ మీద ఉంటుంది. పర్టికులర్ సబ్జెక్ట్లో ప్రైస్ డిక్రీజ్ అయింది అంటే దాని ఇంప్లాయిడ్ మీనింగ్ ఏంటి? డిమాండ్ ఇంక్రీజ్ అయిందని. అది క్వశ్చన్లో అక్కడ చెప్పడు. ఎందుకు చెప్పడు అంటే నువ్వు ఆల్రెడీ ఎకనామిక్స్ చదవచ్చావు కదా అంటాడు వాడు. అలా బేసిక్గా ఆలోచించాలి మనం. ఇది ఒకసారి నీకు తర్వాత క్లాస్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు ఈ సబ్జెక్ట్ వింటున్నావని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఒకసారి. ఓకేనా? సో గైస్ క్లియరా? అయితే ఏ డౌట్స్ లేవా సార్? గైస్ ఆన్లైన్ వాళ్ళు ప్రసన్న, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఎస్ ఓకే. సో గైస్ టుమారో క్లాస్లో నేను సప్లై స్టార్ట్ చేస్తాను. బట్ సండే మాత్రం మీకు ఎగ్జామ్ ఏది ఉంటుంది? డిమాండ్ మీద ఉంటాయి. 30 MCQs 45 minutes, మోస్ట్లీ 10 to 10:45. ఓకేనా? సబ్మిట్ ఆప్షన్ కూడా యాప్లో ఉంటుంది. యాప్ ఓపెన్ చేయండి, మీ బ్యాచ్లోకి వెళ్తే మీ బ్యాచ్లో మరి టెస్ట్ కనిపిస్తుంది. టెస్ట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు 10కి ఎగ్జామ్ లాంచ్ అయిపోతుంది. అందులోనే MCQs ఉంటాయి, అందులోనే MCQ పిక్ చేయాలి, నెక్స్ట్ కొట్టాలి, పిక్ చేయాలి, నెక్స్ట్ పిక్, నెక్స్ట్ పిక్, నెక్స్ట్. వన్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పైన సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, సబ్మిట్ ప్రెస్ చేయాలి. ఓకేనా? ప్రస్తుతానికి ఈ ఒక ఎగ్జామ్ కోసం మరి అంత దూరం ఎందుకు వస్తారు? ఈ ఎగ్జామ్ అలా రాసేయండి. నెక్స్ట్ వీకెండ్ ఎగ్జామ్ నుంచి మనకు ఆఫ్లైన్ ఎగ్జామ్సే ఉంటాయి. ఇంకా ఓకేనా? అప్డేట్ ఇస్తారు ఎలా అన్నది. బట్ ఈ ఎగ్జామ్ వరకు అయితే ఆన్లైన్ రాయండి, నో ఇష్యూ. క్లియర్? ఒకసారి వేస్ట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మిగతా కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. బాయ్.